మనకు వనపర్తిలో సీనియర్ మాస్టర్ సార్ రావడం వల్లనే ఇక్కడ వనపర్తిలో ధ్యానం జరుగుతుంది. మొట్టమొదటిగా శాకాహారిగా మారి కుటుంబాన్ని మొత్తం శాకాహారిగా మార్చి చాలా అద్భుతంగా వనపర్తిలో కొనసాగిస్తున్నారు సార్. వారి యొక్క అద్భుతమైన అనుభవాలు మనం చక్కగా ఉన్నాయి. కొత్త వారాలు విజయంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మనకు సీనియర్ మాస్టర్ నరసింహయ్య సార్. థ్యాంక్ యూ సార్. మనందరి కర్మ పవిత్రమైనటువంటి గురు బ్రహ్మ పత్రి గజ క్లాస్ ఇక్కడ వచ్చిన మాస్టర్ అందరూ కూడా ఒకసారి క్లాస్ మహాఈశ్వరుడు అయినటువంటి శ్రీ పొద్దులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన సెంటర్ 100 వారాలు విజయవంతంగా కొనసాగినప్పుడు ఈ ధ్యాన సెంటర్ ఒకసారి ప్రత్యేక క్లాసులు 100 అనేది మహాపవిత్రమైనటువంటి విజయం. ఎంతో హాయిగా ఎంతో మనసు ప్రశాంతంగా ఆత్మసాక్షిగా యోగం పరంపర స్వచ్ఛంగా కొనసాగుతుంది సెంటర్. అంటే ఈ సెంటర్ కొనసాగుతున్నటువంటి మేడం వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు ఒకసారి ప్రపంచంలో భూపైన ఇంత హాయిగా ఇంత ఉన్నతంగా ఇంత హ్యాపీగా ఉచితంగా స్నేహంగా ప్రేమపూర్వకంగా ధ్యానం అందిస్తున్నటువంటి సందర్భం ఇది ఒకటి. ఎలాంటి వేదాధికారం లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా నిండు మనసుతో ఆత్మీయతతో చాలా సరదాగా సంతోషంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మాస్టర్ నిర్వహించబడినారు. జిల్లాలో వాళ్ళ తల్లిదండ్రులు భూమండలంలో ఈ భూమండలంలో అతి గొప్పమైనటువంటి దివ్యక్షేత్రాల్లో భాగంగా ఇది ఒక మహా దివ్యక్షేత్రంగా కొనసాగుతుంది.
ఎక్కడ శక్తి పరంపర, ఎక్కడ కర్మను ఉద్ధరించే పరంపర, జ్ఞానాన్ని అందించే పరంపర, అతి అవలీలగా బరువు లేకుండా, ఇబ్బంది లేకుండా, భయం లేకుండా చాలా శాంతిగా అందించే మహత్తరమైనటువంటి క్షేత్రంగా ఇది కొనసాగుతుంది. ఇదంతో అదృష్టం, వాళ్ళెంతో పుణ్యపడుతుంది. మనం చెందగా మనం కొనసాగుతున్నాం అంటే మనం ఎంతో భాగ్యవంతులు. దీనికి సృష్టిలో కొత్త చేస్తే ఎక్కడైనంత తూగలేనంత శక్తి తీరంగా వర్ధిల్చింది. ఇది సత్యం. ఈ ఆశ్రమం కాదు. వాళ్ళ ఆత్మలు గొప్ప ఈ కేంద్రాన్ని ఇంత సేవ చేస్తున్నారు. వాళ్ళ పరపద్మాన్ని మరొకసారి కలుస్తూ మీకందరికీ నమస్కారం కలుగుతూ కొనసాగింది. మనకు కావాల్సిగా ఉన్నప్పుడు మనం ఈరోజు బ్రహ్మం అంటే మనకు ఏం జన్మం ఉన్నది? బ్రహ్మము, అన్నము, కామము, ఈ మూడు విషయాల మీద కొద్దిసేపు మనం విభజిస్తున్నాం. మనం ధ్యానము రాకున్నది ధ్యానం చేద్దాం. ఈ భూమండలం మీద ఇంత పెద్ద మహాప్రపంచంలో ఎన్నో చదువులున్నా, సంపదలున్నా, హోదాలున్నా, ప్రాపంచిక జీవనం ఉన్నప్పుడు బ్రహ్మం అనేది మనకు తెలియదు. బ్రహ్మం అంటే ఏదో తెలియదు. అసలు అర్థానికి దరిదాపున కూడా మనం లేవు, ఎవరం లేవు. ఇప్పటికి కూడా బ్రహ్మం అంటే ప్రాపంచిక జీవనం కొనసాగుతున్నటువంటి ఏ మానవునికి, ఏ వ్యక్తికి కూడా అది ఓకే అంటారు బ్రహ్మం అని. అది ఏదో గొప్ప విషయం కావచ్చు, గొప్ప శక్తి కావచ్చు. కానీ ఎంత విచిత్రం అంటే మనం ఒక 40 రోజులు బ్రహ్మకి పత్రికి చెప్పినట్టు నేర్పించినటువంటి ధ్యానం వలన 41 మండలం వాళ్ళు శుద్ధితో శ్రద్ధతో ధ్యానం చేస్తే ఆ బ్రహ్మం స్థితి మనం పొందుతాం. బ్రహ్మం అనేది ధ్యానం ద్వారానే పొందుతాం, దేని ద్వారా పొందలేము. బ్రహ్మం అంటే ఎంతో గొప్పది. కానీ అది దరిదాపులు కూడా ప్రాపంచిక జీవనం కొనసాగించినప్పుడు మనకు దొరకదు, మనకు తెలియదు, మనకు అందదు, మనం పొందాం. ఎంత విచిత్రమో చూడండి. బ్రహ్మాన్ని పొందడం అనేది ధ్యానం చేస్తేనే, కనీసం ఒక 41 రోజు ధ్యానం చేస్తేనే ఆ బ్రహ్మస్థానం, బ్రహ్మస్థితిని పొందుతాం. మనకు విష్ణు, ఈశ్వర, బ్రహ్మ త్రిమూర్తులు ఉంటారు. ప్రపంచం మొత్తం తెలుసు, వాళ్ళ కథలు, చరిత్రలు కోకొల్లలుగా చెప్పుకుంటాం, కోకొల్లలో గ్రంథాలు రాస్తాం. కానీ ఆ స్థితి ఎట్లా ఉంటుంది, ఎవరు ఎంత పొందుతారో తెలియదు. ఆ కథలు వినడం, చేయడమే. అంటే బ్రహ్మం అనేది చాలా చిన్నది. ప్రపంచంలో ఉన్న వాళ్ళకు బ్రహ్మం అనేది చాలా పెద్దది. అసలు ఊహకేందరు అది తెలియదు. కానీ ధ్యానులకు బ్రహ్మం అనేది చాలా చిన్నది. ఎందుకంటే మనకు ఆజ్ఞాచక్రము, విశుద్ధ చక్రం వచ్చే వరకు శివతత్వం ఉంటుంది. మహాంతరానికి వచ్చే వరకు విష్ణుతత్వం ఉంటుంది. విష్ణుతత్వం ఈశ్వరత్వమైంది.
ఆ విష్ణుతత్వం అంటే మన ఆత్మ సృష్టించినటువంటి మనంతా మనం ఉన్నటువంటి ఆత్మలల్లో కూడా ఈ శాస్త్రీయ దేవత పెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు మూడో చక్ర స్థితికి వచ్చినప్పుడు మూలాధార చక్రం, స్వాధీన చక్రం, మణిపూర చక్రం వచ్చే వరకే బ్రహ్మ స్థితి పొందుతాం. ఇంత గొప్ప స్థితి, ఇంత చిన్న స్థితి, కానీ ప్రాపంచిక ఎన్ని జన్మాలు తీసుకున్నా, ఎన్ని రాజపదులు పొందినా, ఎంత ధనవంతులమైన, ఎంత శాస్త్రవైజ్ఞులమైనా, పండితులమైనా బ్రహ్మ స్థితి పొందడానికి అవకాశం లేదు. ఎంత విచిత్రమో చూడండి, మనకి ఎంత భాగ్యమో చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ విష్ణుమూర్తి హిమాలయ గుట్ట దగ్గర చూస్తున్నాం. విష్ణుమూర్తి ఆ శేషశయనంపై పవలించినప్పుడు ఆ నాభి ఎందు కమలం ఉంటుంది, కమలం నుంచి బ్రహ్మం పుట్టాలి. బ్రహ్మం అంటే బ్రహ్మ దేవుడు కాదు, బ్రహ్మ స్థితి అంటే ఆత్మ జ్ఞానం ఉంది అనేది తెలుసుకునే స్థితి బ్రహ్మస్థితి. బ్రహ్మదేవుడు కాదు, అక్కడ వ్యక్తి కాదు, శక్తి కాదు, దేవుడు కాదు, రూపం కాదు. మనకెంత ఈ ధ్యానం నుంచి ఆ సాంగత్యం కలిగించిందనే విషయం కూడా మనం కూడా తెలియకుండా ఉన్నాం. బ్రహ్మస్థితి పొందినాం, బ్రహ్మస్థానం పొందినాం అనే స్థితి కూడా మనం తెలియకుండా ఉన్నాం. కమలం అనేది ఈ చక్రాలు, పద్మాలు, కమలాలు అనేది ఊహ అంతే. అందుకే అది కమలం లెక్కన అక్కడ సృష్టి చూపిస్తుంది. నాగే 3 చక్రాల స్థితి దాటి ఆ కమలం వచ్చి కమలమైన బ్రహ్మస్థితి వస్తుంది. బ్రహ్మం అంటే బ్రహ్మ జ్ఞానం. సృష్టి మొత్తం అనంతం ఉంది, దైవం ఉంది, జన్మ ఉంది, కర్మ ఉంది, ఆత్మ ఉంది, పునరుజ్జననం ఉంది, పునరభిమరణం ఉంది అనే స్థితి తెలియని స్థితి ఎవరికి ఉంటుందంటే ఒక్క ధ్యానం తప్ప ప్రపంచంలో ఎదుర్కొంటుంది. ఎటో వస్తాం, ఎటో జన్మిస్తుంటే ఎటో వెళ్ళిపోతాం. ఎంత విచిత్రమో చూడండి. ఎన్ని భవనాలు, ఎన్ని ఫ్యాక్టరీలు భూమండలాన్ని ఏలినా కూడా బ్రహ్మస్థితి పొందడానికి మనం ఎంత అదృష్టం. మూల చక్రం స్థితి బ్రహ్మస్థితి. బ్రహ్మ కన్నా మించింది ఏంటంటే విశ్వవ్యాప్తమైనటువంటి విష్ణుస్థితి. మనకు దాంట్లో టీవీలో చూస్తుంది. బ్రహ్మము ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చి శ్రీకృష్ణుని కలవడానికి వస్తాడు. శ్రీకృష్ణుని కలవడానికి వస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు కొంచెం ఆపుతాడు. మనకు దాంట్లో సీరియల్లో చూపిస్తున్నారు. ఫస్ట్ నేను కూడా అర్థాను కదా, బ్రహ్మ అంత గొప్ప స్థితిగా శ్రీకృష్ణుడు ఆపడం నేను ఎలా ఎదిరిస్తాడు చూద్దామని. ఆయన ఏంటంటే అహంకారంతో వస్తుంది. బ్రహ్మ నేను గొప్ప కదా, త్రిమూర్తుల్లో ఒక భాగం కదా, శ్రీకృష్ణుని ప్రజలే నన్ను వెంటనే స్వీకరిస్తారు కదా, స్వీకరించాడు. అప్పుడు వస్తాడు, నన్ను ఇంతసేపు పాల్గొనవు, నేను పెద్ద బ్రహ్మం అని. అట్లా కాదని అని చెప్పి ఈ బ్రహ్మం అనేది చాలా చిన్న. బ్రహ్మ క్రియేట్ అయింది నాభి భాగం నుంచి. 3 చక్రాలు దాటి వచ్చేది బ్రహ్మం. ప్రాపంచిక గొప్ప విషయం, కానీ ఆత్మపరంగా ఆధ్యాత్మికంగా బ్రహ్మం అనేది చిన్న విషయం. నువ్వు ఒక్కడే కాదు, అనేక లోకాలు ఉన్నాయి, అనేక బ్రహ్మలను గుర్తిస్తానికి. నీకున్నది 4 తలలే, 5 తలల బ్రహ్మ, 6 తలలు, 8 తలలు, 16 తలల బ్రహ్మలు ఉన్న వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు మా పెద్ద పెద్ద లోకాలు కలుపుకొని వేల లక్షల మంది దేవతలను గుర్తిస్తాడు శ్రీకృష్ణ. అంటే ఆ బ్రహ్మ క్రియేట్ అయింది కూడా విష్ణు, విశ్వవ్యాప్తమైనటువంటి ఆత్మ. ఆయన నాభి నుంచి పుట్టింది. అంటే నాభి నుంచి ఆడు బ్రహ్మ పుట్టిండు, ఆయన పుట్టిండు కాదు. ఆ విశ్వవ్యాప్తమైనటువంటి ఆత్మ మనమంతరం ఉన్నాము. మన నాభి నుంచి కూడా పుట్టింది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మ నాభి 3వ చక్రంలో మనం బ్రహ్మజ్ఞానంలో అయినము, బ్రహ్మస్థితి పొందినము. ఇది మనం అందరం మననం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అన్నమయ్య అంటాడు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఎంత విచిత్రం చూడండి. బ్రహ్మము ఇదే బ్రహ్మ, ఇడికే
ఏ లోకాల గురించి, ఆత్మ గురించి, సృష్టి గురించి అన్ని తెలిసిపోతుంది. అంటే మనం ధ్యానం స్టార్ట్ అయిన వరకే ఇవన్నీ ఈ 3 చక్రాలు దాటినామంటే ఆటోమేటిక్గా అంత వచ్చేస్తుంది. బ్రహ్మనే అది గొప్ప అనుకుంటున్నాం. కానీ మళ్ళీ ఆయన ఏమన్నాడు అన్నయ్య, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, అంతకంటే మించి ఇంకా పరబ్రహ్మం ఇంకొకటి ఉంది. చూడండి, నేను కూడా ఆశ్చర్యపోయాను. బ్రహ్మనే గొప్ప అనుకుంటే బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటి. పరబ్రహ్మం అంటే బ్రహ్మలో అన్నికంటే కూడా మహాపరబ్రహ్మం ఒకటి. అది ఇంకా గొప్ప స్థితి. పరబ్రహ్మం, ఈ బ్రహ్మ అనంత లోకానికి సృష్టి క్రియేట్ చేసింది పరబ్రహ్మం. ఆ స్థితి మనకి ఎప్పుడెప్పుడు తెలుస్తుంటదంటే ఆనాహత చక్రం, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్రం, సహస్రదళం పోయి మన కారణ శరీరము, సూక్ష్మ శరీరము, మహాకారణం. ఫస్ట్ భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, తర్వాత కారణ శరీరం, తర్వాత మహాకారణ శరీరం. ఈ స్థితులు పొందుతూ ఈ శరీరాలను రిలీజ్ చేసుకొని బ్రహ్మ అంటే ఇంకే మూడో చక్రానికి 7 వచ్చే వరకు మనకు హాస్పిటల్ రావచ్చు, మూడకం వచ్చేస్తుంది. దీని నుంచి ఇంకా కారణంగా మహాకారణ లోకాలు, పూర్త లోకాలు పొందే స్థితి వరకు పోయే వరకు ఈ పైనుంచి వచ్చేది పరబ్రహ్మ స్థితి. బ్రహ్మం వీడికే. మనం ఏ స్థితి పొందుతున్నాం అనేది మనకు అర్థమైపోతుంది. నాభి భాగం అనేది కొంత సూచన శరీరం అనేది. అలా కాకుండా ఇంకా ఎన్నో లోకాలు. మనల్ని మనం చూసుకున్నాం బ్రహ్మస్థితి. మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోవడం ఋషి మహర్షి, చుట్టూ ఉన్న వాళ్ళని మన కుటుంబాన్ని. అది కాకుండా అనంత లోకాల దేవతలను చూసుకోవడం రాజస్థితి. సర్వ సృష్టిని చూసుకోగలరు బ్రహ్మస్థితి. అప్పుడు ఏమైంది, సూక్ష్మ శరీరము కొద్ది సూక్ష్మ లోకాల కంటే మనం ప్రయాణించగలిగే స్థితి ఉంటుంది బ్రహ్మస్థితి. పరబ్రహ్మస్థితి పోయే వరకు కారణ శరీరం, సూక్ష్మ శరీరం, ఇక్కడ మనం భౌతిక శరీరం ఇక్కడ ధ్యానం చేస్తూ, ఈ మేడం వాళ్ళ సెంటర్లో ఇక్కడ ధ్యానం చేస్తూ, సూక్ష్మ శరీరంతో రిలీజ్ అయ్యి కర్తాలో లేకుంటే సూర్యమండలమో లేకుంటే వీరబ్రహ్మస్వామి సమాధి కాడ సూక్ష్మ శరీరంతో ధ్యానం చేస్తూ, మళ్ళా అక్కడ ఆ బాడీ ఈ బాడీ రెండొకే ఉండి అక్కడి నుంచి మళ్ళా కారణ శరీరం రిలీజ్ చేసుకొని భూలోకం, భూలోకం, సూర్యలోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకంలో కూడా ధ్యానం చేస్తూ అక్కడ కూడా ఆ బాడీ ఎక్కబెట్టి ఇంకో బాడీ మహాకర్ణ శరీరంతో యేసు ప్రభుతోనో, వెంకటేశ్వర స్వామితోనో, సూర్య భగవంతోనో, చంద్ర భగవంతోనో సత్యలోకంలో కూడా తపస్సు చేసి స్థితి వరకు పరబ్రహ్మ స్థితి. దాన్ని మనకు జ్ఞానం వస్తుంది. ఇదంతా మన చేతనే ఉంది, మన సాధన సంపత్తితోనే ఉంది, స్వాధ్యాయంతోనే ఉంది, సజ్జన సంగతంతోనే ఉంది. ఇంత ఈజీగా, ఇంత సరళంగా, ఏ బరువు లేకుండా ఈ స్థితి అందించింది మన పరమాత్ముడు పత్రిజీ. ఒకసారి ఇదంతా సాధన నుంచి నాకు ధ్యానం వచ్చే అవకాశం ఉంది. నేను అట్లా ఒకసారి భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం నుంచి రిలీజ్ చేసుకొని ఒకనొక లోకంలో ప్రాక్టికంలో క్రియేట్ చేసుకొని ఆప్యమిలో ఉంది. కారణ శరీరంతో కూడా మళ్ళీ ఇంకో బాడీ రిలీజ్ చేసుకొని పోయినాక మహాకారణ శరీరం వరకు పోయే వరకు ఆగిపోయింది. 3 శరీరాలతో ఒకసారి ధ్యానం చేస్తున్నాం. ఈ లోకం, లోకం, ప్రాతికం, పిరమిడ్ లోకం, 3 లోకాలు, 3 బాడీలకి ఆనందం. అది మైండ్లో చేస్తున్నప్పుడు సూక్ష్మ శరీరం, కారణ శరీరం అయినప్పుడు అక్కడ నుంచి తీసుకెళ్ళి పిరమిడ్ కాడికి స్టార్ట్ కాలేదప్పుడు అప్పుడే ప్రారంభం. అక్కడ నదిలో మునిగిపోయి ఆడ చేసినాం. ఆ నుంచి మళ్ళీ కర్తాల పిరమిడ్ కొంటే దగ్గర వరకు పోయి మళ్ళీ ఆగిపోయింది. తిరుపతి వెంకటేశ్వర దగ్గర పోవాలంటే 6 వరకు వచ్చి ఆగిపోయింది. మహాకారణ శరీరం కాడికి అవకాశం దొరకలేదు. ఈ పరబ్రహ్మ స్థితి మనం అందరం పొందాలి. రోజులకో ఉంది, ఏం కష్టం లేదు. ఎంత విచిత్రం ఉంటుంది. ఎవరెవరు దాపెట్టి మరిపెట్టి తెలిసింది కూడా తెలియకుండా చెప్పలేదు స్వాముల గురించి. కానీ పరమ గురువు పత్రిజీ ఇందులో వెన్న, నెయ్యి మొత్తం తేనె నాగించున్నారు.
ఈ సందర్భంలో ఆయన సంగత్యంలో మనం రావటం మనందరి భాగ్యం, మనందరి అదృష్టం. మనకు ఎవరు ఎవరు ఎక్కడ తక్కువ కాదు. పత్రిజీ పిరమిడ్ ధ్యాన సందర్భంలో, శాకాల సందర్భంలో పిరమిడ్ ధ్యాన మాస్టర్లు ఎవరు తక్కువ కాకుంటే ఎరుకకు తెచ్చుకోవాలి, నెమరుకు తెచ్చుకోవాలి. ఈ బ్రహ్మ నుంచి పరబ్రహ్మ తెచ్చుకోవాలి. దీనికి ఎవరు ఏం చేసేయలేదు, ఏ చాలే చేయలేదు, ఎవరు సపోర్ట్ చేసేయలేదు, ఎవరు శక్తించేది అవసరం లేదు. ఇంకొకటి అవకాశం ఏముందంటే మనము స్వయం సంపత్తితో, స్వయం వరంతో, స్వయం కృషితో చేసినప్పుడు ఆ మహానుభావులు ఆ ముచ్చట పడలేక, ఉల్లాస పడలేక వారే వద్దన్నంత హిమాలయ పర్వతాలంత ఎనర్జీ మనకిస్తారు. ఇది సత్యం. నేను చూస్తున్నాను. మాస్టర్లు మనకిస్తారు, మనం పిలుచకుండా వస్తారు. ఎంత 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 మనకు ఒక బంధువులు ఇంటికి పోతే అన్నం పెడితే చాలకపోతే రెండోసారి ఆమె పెడితే మనం తినాల్సి వస్తుంది. పెట్టు అనే దానికి కూడా రాదు కొన్ని చోట్ల. కానీ ఆ మహానుభావుడు ఇక్కడ నుంచి అయినా సరే, అక్కడి నుంచి అయినా సరే పరబ్రహ్మ స్థితిని ఇటువంటి అద్భుతమైన క్షేత్రాలు హిమాలయ పర్వతాలు ఉన్నా కూడా సరే, అది మహా గొప్ప స్థితే కావచ్చు. కానీ చలికి, జంతువులకు నీళ్ళు లేక, రాళ్ళు, రప్పలు, దోమలు, ఈగలు, పిల్లాన్ని చెడు, పిల్లల్ని చెడు, ఆడలు లేక, మోలు లేక, పిండి లేక, కూరగాయలు లేక అన్నాడు కలిగి ఇటువంటి సౌభాగ్యం కలిగి స్థితి లేదు ఈ మహానుభావుడు. మరొకసారి క్లాస్ వాళ్ళు నేను ఎప్పుడు ఇది రేకులు, ఇది సెంటర్, ఇది కుర్చీ అనుకోలేదు. ఒక అద్భుతమైనటువంటి యోగ హిమాలయ మహత్తర బాబా సమాధి ఉన్నటువంటి, సమాధి అంటే బుక్కల గడ్డ కాదు, సమాధి స్థితి పొందినటువంటి స్థితి ఉన్నటువంటి యోగ బల కూర్చున్నట్టుని మన వస్తుంది ధ్యానం. అందుకు ఇక్కడ మీరు, మీ పిల్లలు, మీ చుట్టాలు, మీ దోస్తులు ఎవరెవరు తొలికొచ్చి దోచుకోండి. ఎంత దోగితే అంత వస్తుంది. కానీ సంవత్సరాలు ఇంటికి పోయి మాసం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దాన్ని దోకుడమే. బంగారే బంగారు, బంగారే బంగారు. 100 వారాలు జరుగుతుందంటే ఈ సృష్టిలో ఉన్న విశేషమైనటువంటి మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, సృష్టికర్తలంతా ఇక్కడ స్థానం ఏర్పడుతున్నారు. వాళ్ళకు ఒకసారి మళ్ళీ బంగారం అంటే ఇదే, బ్రహ్మం అంటే ఇదే, పరబ్రహ్మం అంటే ఇది. ఇంత సౌకర్యం ఎవరు కల్పిస్తారు, ఏడ చేస్తారు? ఇళ్ళ కూర్చోవాలంటే ఏదో వ్యాపకం, ఏదో ఆలోచన, ఏదో కోరిక. అందుకు ఎంత పుణ్యపురుషులైతేనో ఇటువంటి సేవకి తగ్గుకోగలుగుతారు. ఇటువంటి మానానికి, అవమానానికి పుస్తకి విమాన ప్రయోగాలకు తక్కువ. మానవం అవమానం దాటితేనే విమానం దాటితే పుస్తక విమానం చెప్తాం. పుస్తక విమానం అంటే ఈ కారణ శరీరం, పుస్తక శరీరం మహాకారణంతో చేసే అనంత లోకాల యాత్రని పుస్తక విమాన యాత్ర. మనకి రామగవారి సినిమాల జుమ్మున పుస్తక విమానం, రావణాసుడు వల్ల ఒక బ్రహ్మదేవుడు వల్ల సీరియల్. పుస్తక విమానాన్ని వస్తువు కాదు, అది వస్తువు కాదు, మెటీరియల్తో చేసిన ప్రయోగం కాదు. మన ఈ సూక్ష్మ శరీరమే, మన యొక్క బాడే పుస్తక విమానం. పుస్తకం అంటే కమలాలు, దీని నుంచి వచ్చిందే. మానానికి అనే పెద్దది విమానం, విశేషమైనటువంటి ఆత్మ రిలీజ్ చేసుకునే పోయిందే పుస్తక విమానం. పుస్తక విమానంతో అన్ని లోకాలు అవుతుంటే అదే వస్తువు యొక్క మన జూమ్రే వెళ్ళిపోతుంది పక్షిలాగా. గరుడ స్తంభం అంటే గరుడ అనేది స్తంభం, గరుడమ్మ గరుడస్తంభం కాదది, రాయి కాదు, శిల కాదు. ఈ ఎన్నెముక, ఈ మన ఎన్నుపాము, ఈ ఎన్నుపాముకు ఇడపింగల ఈ నాడులను గమనించినప్పుడు జంట నాడులు పెనవేసుకున్నట్టే ఆలుమాములు కాదు ఆ పాములు.
ఇడ పింగళ నాడులు శ్వాసను గమనిస్తే సుష్మిన నాడి నాగదేవత ఇది ముడుచుకొని పండుపోయింది. ఆయన అంటాడు వీరబ్రహ్మం నాదస్వరం ముంపుదా బుట్టలో పాము బుట్టలు పట్టుకొని బుట్టలో ఉన్న ఏం పరిమళం నాదస్వరం మీద పడగ ఇప్పి విసపడుతున్నాను. ఇది నాదస్వరం పోతే ఈ సృష్టి నాడి ఇచ్చుకున్నప్పుడు పడగాట అది శక్తి తీసుకొని తరగని విజయం జరిగితే నాగదేవతను లాస్ట్కు పూర్ణస్థితి ఇంకా కర్మస్థితిని తొలగించుకొని దీన్ని శివలింగం చూపిస్తారు. చూడండి మనం శివలింగం ఇదే గరుడ పక్షి అంటే మన ఆశ్రమంగా చేసినప్పుడు పక్షిలాగా రెక్కలు కుట్టబోతాం. అదే గరుడ పక్షి అనేది పక్షి లేదు, గరుడ లేదు, గరుడస్తంభం లేదు. దాని మీదికి ఎక్కి దీపం పెడతారు మనకు పాకి దీపం అంటే ఇదే కృష్ణ నాడి ఎన్నుపాము 12 మెట్లదే బియ్యని అంటారు. ఇది దీపం పెట్టాలంటే ఈడ పెట్టాలి. దీపం ఆడ పెట్టేది ఎందుకంటే గుర్తు కొరకు నేర్చుకోవడానికి చాలా దీపం పెట్టాలి. గరుడ మన డాక్టర్లు దానికి ఇట్లా ఉంటుంది. పక్షి రెక్కలు 2 పాములు. అది డాక్టర్ వైద్యం కాదు. వైద్యం అంటే ఇది నీ సంపూర్ణ ఆరోగ్యం చేసుకొని సంపూర్ణ స్వస్థత చెంది ఆకాశయానం చేయడమే ఈ రెక్కలు ఉన్నాయి. ఈ రెక్కలు ఎవడు ప్రయాణం చేస్తాడో వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. అవన్నీ గుర్తు జీవితాలకే డాక్టర్ చూపించారు. కానీ గడ్డస్తంభం అది పైన జ్వలకి గడ్డపక్షి ఇటువంటి వాహనం అంటే విశ్వమంతా ఆవరించిన మహాపరబ్రహ్మం ఆయన. పరబ్రహ్మం అంటే సహస్రధరం ఎప్పుడు ఉండవో నీవు గరుడ పక్షిని ఇంకా పోతావు. నీ ఆత్మ అంటే నీ సూచన శరీరం ఇంకా ప్రయాణం చేస్తావు. ఎవరు పక్షులు ఎక్కడు. మీరు చూడండి గరుడ పక్షి లక్షణం. గరుడ పక్షి, గరుడ స్తంభం, గండ దీపం, ముక్తి ఎంత అనాథలం అయిపోయినావు, ఇంత అభాగ్యం అయిపోయినావు. మనం మొక్కి అయినా నీ మొక్కు, పెళ్లి కొడక నీ మొక్కు, పెళ్లిలా నీ మొక్కు, గోయిందా గోయిందా గండ దీపము జరుగుతూ ఉండాలి. కొన్ని దేవాలయాల ముందు జరుగుతూ ఉండాలి. దీని కొరకు అమ్మానే ఎదురుగడ్డి పుస్తకాన్ని అమ్మ ఆవు అనే బొమ్మను పిల్లడానికి చూపిస్తే మా వద్దు అంటే వాడు చూడడు. అమ్మ బొమ్మ అమ్మ 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 అంటారు. ఆనే ఉండిపోయినాం. గంట దీపం అనేది ఇది అంటే అమ్మ అనే దీపం చూడు కింద ఉన్న అక్షరాలు లోపల ఉంది అక్షరజ్ఞానం. ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకోకుండా అమ్మ బొమ్మ ఆవు బొమ్మ కానీ గంట దీపం గండస్థానం అవన్నీ పెట్టి మహా ఈ జన్మ వచ్చినటువంటి కొత్త జన్మాస్తులకు భారతదేశంలో ఉన్నటువంటి 10-20 జన్మలు ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని నేర్పడానికి అది కానీ అందరూ పండితులు, బ్రాహ్మణులు, పూజారులు, దేవాలయం నిలబెట్టే వాళ్ళు, మంత్రులు అందరూ గంగదానికి మొత్తం గంగ పరిస్థితి మొత్తం దేశం రాష్ట్రం ప్రజల్లో ఇండస్ట్రీలో అన్ని ఊర్ల గొడ్రాలు ఇప్పుడు ఇంత టెక్నాలజీ అంటాము, ఇంత సైన్స్ అంటాము, కంప్యూటర్ సిస్టమ్ అంటాము. అందరూ గొడ్రాలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో కనీసం ఒక్క అక్షరం మన డబ్బులు తెలియకుండా ఉందంటే ఎంత మనం అజ్ఞానం, ఎంత అమాయకం, ఎంత దిగువలుగా ఉన్నాం. ఊళ్ళకి గొడ్రాలు పెడుతున్నాం, శివలింగం పెడుతున్నాం. పండుగనే పండుగ ఋతుగా అంటే
మూడో చక్రం నాభీరాయి, నాభీశిలాగా జరిగింది. నాభీశిల రమోగుణము ఎన్నెంక చివరి భాగం మూలాధార. రెండవది స్వాధిష్టానం రజోగుణం. మూడవది మణిపూరక సాత్వికం. ఈ సాత్విక గుణం ఇక్కడ ఈ చెడు గుణాలు, చెడు ఆలోచనలు, నెగిటివ్ శక్తులు రాకుండా ఈ నాభీ చక్రం దాటం కాబట్టి అన్ని నాభీశిలలు పెట్టి ధ్యానం చేయడానికి అప్పుడు ఇది నాభీశిలో దాటరా నువ్వు బొట్టరాయి చేయరా, పొట్టు రాయి అది ఈడ పొట్టురాయి అంటే భూమి మీద పొట్టురాయి పెట్టి అనేది వస్తున్నాను. కొట్టు లక్ష రోజాన్ని కనీసం పెరిగే పిల్లకు సత్యముసడు సత్యము ఎవరైనా కరన్నా దాన్ని అర్థం చెప్పలేకుండా, దాన్ని కూడా అర్థం చెప్పకుండా జీవితం జనా ఈ లోకం మీద భూమి మీద పాడు చేస్తుంది. ఎంత గంభీరంగా చేస్తున్నాం, ఎంత ఆర్భాటంగా చేస్తున్నాం, దాన్ని సత్యంగా చేస్తున్నాం. అసలు ఎంత గోళ చెప్తున్నావు. కనీసం దాని గురించి ఒక్క వాక్యం అని చెప్పు, ఒక్క బ్రహ్మాండంగా చెప్పు దాని గురించి. రాడు గురురాలు శివలింగం ఊరు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? అంటే చేయండి. వారు ఎక్కడ చేయాలంటే అందరూ మర్చిపోకుండా, ఎక్కడెక్కడ సరిసత్తి లేకుండా ధ్యానం కాకుండా అక్కడక్కడ మూలకు ఒక భద్రాలు పెట్టి ఈ నాభీశిలో దాటాలి. అందరూ ఏకత్వం వచ్చేస్తే నాభీల శిష్యులు దాటేదన్నప్పుడు మూల చక్రము ఊరు నాభీశిలో నాటి అందరూ ఉత్సాహంగా చేసి 3 రాత్రులు చేసి ఉపవాసం మౌనం సాకారం చేస్తే 3 చక్రాలు దాటడానికి అది చేసింది. అందరూ పండుగ చుట్టాలను అందరూ చెల్లెల పాపలను అందరూ ఇచ్చి నాభీశిల అది అసలు కనీసం చరిత్ర చెప్పేవాళ్ళు కూడా చేస్తుంది. ఎంత విచిత్రంగా ఉంది. భూమండలం చేస్తైపోతుంది. నాగులు, ఏడపింగల నాడు పాల భాగం పోయి నాగులకు ఆడ పుట్టాలు కాదు, ఈ పుట్ట శాంత మట్టితో శాంత పుట్టాల పోయి పాల భాగం పోసి నాగదేవత ఇచ్చుకుంటుంది. నీడ పోయి పాల భాగము పాలనేత్రము ఉంటుంది. అందుకే మనకు ఏ భాగం ఉన్నా పాలి భాగం అంటారు, పాలివుడు అంటారు. అంటే సమాంతమే లాపాతించేది పాలి భాగం, పాల భాగం. పాల సముద్రాలు లేవు, ఒకటే ఉండేది ఉప సముద్రం తప్ప. ప్రపంచంలో ఒకటే సముద్రం, 7 లేవు సముద్రాలు, 5 లేవు ఖండాలు, 7 లేవు. 20 మరలు అనుకుంటారు ఇట్లా ఎందుకంటే పాల సముద్రం. దీన్ని పడితే ఉప్పు సముద్రం పెట్టుకు వస్తుంది, మొత్తం ఉప్పు ఉంటుంది, నీళ్ళు వస్తుంది. మన పెళ్ళేరు రిటైర్మెంట్ అనుమతి చేశారు రామాత్రి, ఆయన కర్నూలు చూస్తున్నాము. తర్వాత ఆయన చుట్టూ లాగే మనం ఉప్పు నీరు మొత్తం బాడీ నుంచి బయటకు ఉప్పు నీరు లాగింది. ఒకరోజు ఆ మాస్టర్ గారు మంచి మాస్టర్ కూడా చాలా కాన్ఫిడెంట్. రామాత్రి మనం చాలా చోట్ల గడిపినాము. మొత్తం ఉప్పు నీరు చాలా సముద్రం ఈత పడితే ఉప్పు నీరు పెట్టుకొస్తుంది. ఉప్పు సముద్రము బయటకు వస్తే మృత సముద్రము మృతులు ఉండదు. మనకు మృత సముద్రం ఉప్పు ఎక్కువ ఉన్నటువంటిది ఒకటి ఉంది. మృత సముద్రం ఉప్పు శాతం ఎక్కువ ఉంటే మీకు దాంట్లో మునుగడు, చనిపోడు. ఈ ఉప్పు శాతం వల్ల బయటకు వస్తే వాళ్ళు చనిపోదు. ఎట్లా రావాలి? కాయకాశం చేసినది కరమేం పోదు. రాయి కొట్టినది కడిగొట్టినది గాలి బాగుంటుంది, కర్మ పోదు. పుణ్యం చేసిన కర్మ పోదు. కర్మ ఎట్లా పోతుందంటే గరుడస్తంభము, గండదీపము, గుడ్రాలు, ఈ యొక్క ప్రయోగ స్థితులను పొందేది సాధనతోనే ఆ ఫలితం వస్తుంది. ఆకాశ గంగా ప్రవాహంతోనే కర్మకాండం తప్ప వేరే మార్గము సృష్టిలో ఏ సృష్టి లేదు. ఈ సృష్టి చంద్రలోకంలో లేదు, సూర్యలోకంలో లేదు, ఇలాంటి భూలోకాలు వేరే ఉన్నాయి. వేరే లోకాలు లేదు, వేరే లోకాలు లేదు, గుడ్ల లోకాలు లేదు, మనకు ఉన్నటువంటి 10 లోకాలు లేదు.
ఇల్లు లోకాలు ఈ బాడీ నుంచి అంతా ఇక్కడే ఉంది. అధమలోకాలు భూమి నుంచి లోపలికి అధమలోకాలు అతల సుతల ఇతల తలాతల మహాతల రసాతల పాతాల 7 లోకాలు ఈ తొడభాగం నుంచి. అందుకే మనకి దుర్యోధన్ని తొడభాగంలో కొడతాడు. అతల లోకంలో మా బుద్ధి కృష్ణుడు చెప్తాడు, అయ్యా సమభాగం చేసుకో పాలు భాగం ధ్యానం చేయండి. నాకు తెలుసు ధర్మం అనేది తెలుసు, అధర్మం అనేది తెలుసు, కానీ నాకు ధర్మం చేయాలని లేదు, అధర్మం చేయాలని. ఎందుకంటే అందరూ ఆలోకవాసి. ఈ పైకి భూలోకం, 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 జనాలోకం, మహాలోకం, తపోలోకం, పూర్వలోకం. పుణ్యాలు చేస్తా 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 ఉంటే కర్మ పోదు, పూర్వలోకం వస్తుంది. అంటే ఎంజాయ్మెంట్, కొంచెం ఎంజాయ్ చేసి రావాల్సిందే. పూర్వలోకమైన ఏముంటుందంటే ఈడ మనం ఏమేమి అనుకుంటే ఏమేమి అనుకుంటే అక్కడ వస్తాయి, కానీ ఫిజికల్ బాడీ ఉండదు, ఫీలింగ్ రాదు, అనుభవించేది ఉండదు. అనంత కోరికలు నెరవేర్తాయండి. సూర్యలోకం తీసుకుంటే గోదానం చేసినా, అన్నదానం చేసినా, ఏ దానం చేసినా, ఏం చేసినా సూర్యలోకంలో అయిపోతుంది, పుణ్యవంతం అయిపోతుంది. కర్మ ఇది కావాలంటే ఆకాశ ఈ ఉన్న నాలుక ప్రాథమిక ఆహారం అయితే ఆకాశగంగా, కొండ నాలుక ప్రత్యాహారం. ఇది మూసుకుంటే ఆ గంగా ప్రవాహం ఈ నాలుగు గుర్తుపడుతుంటారు. కొండ నాలుకని ఈ నాలుగు అక్కడ ఏం చేస్తుంది, మట్టబెట్టు కుర్చి, మట్టబెట్టు కుర్చి, మట్టబెట్టని పాఠంతో దగ్గర ఉంది, ఒట్టికి రావాలి. ఈ నాలుక మన జ్ఞానంలో ఉండవరకు మట్టబెట్టి కొద్ది మట్టబెట్టు, కొద్ది మట్టబెట్టు, ఇప్పుడు మట్టబడి ఈ పని చేయదు. ఈ పని చేస్తేనే పని చేస్తాయి, రెండు ఎప్పుడు పని చేస్తాయి. ఇది మూసుకుంటే అడ్డమైన లోపం, మూసుకుంటే నిలువు లోపం. ఈ కొంచెం గమనిస్తుంటే ఈ నాలుగు అది మట్టబడతాయి. మనకు దానిలో కూడా చూసుకుంటారు కొందరు నడాలి పడుతుంది. ఈ నడుకొని మట్ట వేసుకొని పై మట్ట వేసుకొని చేయండి అంటే చేసే రాదు, మనం చేస్తుంటే మట్టవు. ఏం చేయకుండా ఉంటే జరిగేది జ్ఞానం, ఏం చేసి జరిగేది రాదు. అది తప్పలేదు. అది ఇష్టం కొంత నాలుగు నుంచి ద్రవం కొంచెం మాత్రం వచ్చేది, మనకు వచ్చేది ఆకాశం. ఆహారం బందైతే ప్రత్యాహారం. ఇంకా లెఫ్ట్ పార్టీ వాడు ఒకటి, వై పార్టీ వాడు ప్రత్యక్ష. ఇక్కడ అభ్యర్థి అయితే అవతల ఉన్నట్టు ప్రత్యక్ష. ఈ ఆహారం బంద్ అయితే, ఉన్న నాలుక బంద్ అయితే ప్రత్యాహారం కొండ నాలుకను చూస్తుంది. పాతాళ గంగ పరిలోపలికి, ఆకాశ గంగ అగ్నిలోకి. ఆత్మలోపలికి పోయే గంగ ధ్యానం ద్వారానే పోతుంది. పాతాళ గంగ మనం ఎన్ని చేసుకొని ఒకటి తీసుకోవచ్చు, పైకి తీసుకోవచ్చు. కానీ ఆకాశ గంగ ఆత్మలోపలికి రావాలంటే ఈ బ్రహ్మరంధ్రం చూసుకున్న కింద పైన ముడుచుకొని కూర్చోవాలి. ఇవన్నీ కరెక్టే, కానీ ఎంగేంగా మారిపోయినాయి. అవి ఒక సరదాగా తమాషా జోక్స్గా మారిపోయినాయి. పైన కళ్ళు మూసుకో, కింద నోరు, అప్పుడు నీ నోడోటం పని, అప్పుడు పాలభాగం పని, పాల సముద్రం ఈత, అప్పుడు నాగదేవత పడగలుగుతాం. ఇవన్నీ మనకు దాని మీద మనం తెలుసుకోవాలి. ఆ విధంగా అన్నం గురించి మనం మాట్లాడుతుంటే, మనం వరి భూములకు మాత్రం అన్నం అంటున్నాం, ఎక్కువ తింటాం. అన్నం అనేది అది పెద్ద, మనం తినే పెద్ద ఆహారం అన్నమే. అన్నం అనేది ఎక్కువ వాడుతున్నాం కాబట్టి అదొకటే అన్నం అనుకుంటాం. ఎట్టయినా, టమాటాలైనా, పండ్లైనా అన్నమే. అన్నంలో అతి ఉన్నతమైంది ఏంటంటే పండ్లు తినడం. అందుకే రాముల వారు, సీతమ్మ, లక్ష్మణ స్వాములు అరణ్యంలో ఉన్నప్పుడు దుప్పలు, ఆకులు
అని ఎక్కువ అడిగి ఆ యోగ పదానికి వాడిని శిథిలంగా సంతృప్తి చేసుకోవాలి. అసలు విషయంలో మనకు తెలియదు. పాండవులు కూడా అరణ్యవాసం నిర్మించినారు. మనం యారీ లేకపోయినా శారీలు రొట్టెలు విద్యలు చపాతీలు బాగా పడేసుకోవాలి. కానీ వాళ్ళు కూడా ఆశలు అది బాగా పని కనీసం ఒకకుండా ప్రయోగం చేస్తే సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఋషితత్వానికి అనుకూలంగా బాడీ మారిపోతుంది. తర్వాత మనకు ధర్మాత కామ మోక్షం అనేది. కామం కామం అంటే ఏంటంటే కామం అనేది కోరిక. కామం అనేది ఏంటంటే అది ఒక ఇరువుని వ్యవహారం లెక్క ప్రాపంచుతున్నాం. వాళ్ళతో పాటు దాంట్లో పెట్టుకోవడం ధర్మార్థ కామ మోక్షాలని. కామం అంటే ఇప్పుడు కూడా ఏమంటే కామం అంటే శక్తి శృంగారం కలయిక, అది ఒకటే కాదు. మన ఇల్లు కట్టాలన్నది కూడా కామనే, కోరిక ఆధ్యాత్మిక. కారు కొనాలన్నది కామనే, పిల్లలను భార్యను పొందాలన్నది కామనే. అంటే అత్యున్నతమైంది ఏంటంటే కామానికి ఆ విలువ లేకుండా ఎందుకు పోయిందంటే అతి విలువ ఉన్నదానికి. కామం అనేది అది కాదు. కావాలి కావాలి సాధనతో కర్మ తొలగించుకొని ముక్తి పొందాలనేది కామం. హైలైట్ పదం అది మనం పొందుకోవాలి. ఇవన్నీ ప్రపంచం సర్వసాధారణ ఎవరైతే లేకుండా నష్టం లేదు, చూసిన నష్టం లేదు. ఎన్నో జన్మ చేస్తున్నాం, తెలియక చేస్తాం. కానీ అత్యున్నతమైన కామం ఏంటంటే సాధన ప్రక్రియ, ఉత్కృష్టమైనటువంటి దీక్షతో శ్రద్ధతో సాధన సమయం చేస్తారు. తెలుగు ఇతరులకు అందించడం. ఆ సాధన ప్రక్రియ తెలుసుకుంటూ శాంతి, ఆనందం, ఆత్మ యొక్క కర్మను తొలగించుకొని దుఃఖాన్ని తొలగించుకొని ముక్తి మార్గంలో మనము నిలబడేదే సరైన కామం. కామం అనే వరకు మనకు అట్లా వస్తుంది, నిగట్టుకు వస్తుంది. ఇటువంటి పదాలు మనకు అందకుండా వ్యంగ్యంగా ప్రపంచ భావంలో పడిపోయింది. ఇవన్నీ ఆత్మహత్య ఎంతో అద్భుతమైన ప్రయోగాలు. ఎవరము తక్కువ కాదు, ఎవరము ఎక్కువ కాదు. సాధన సంపదను తీసుకొని విశేషమైన మహాఫలితాలు పొందాలి. ధ్యానం చేయడమే యోగం. ఇదేమంటే సార్ వచ్చిందంటే మామిడి పండుగ వస్తున్నాం, దగ్గర యోగం ఉంది, ఫస్ట్ పండుగ వచ్చి తప్పొస్తున్నాం. యోగం యోగం అంటే పొందడం, కలవడం. యోగాసనాలు వేసేది యోగం కాదు. కాళ్ళు లేవు, చేతులు లేవు, వాడు ఆసనాలు వేస్తున్నా. నోరు లేదు, మాట్లాడడు, మాటలు రావు, వాడు మంత్రోపదేశం చేస్తారా అంటే. కన్ను లేవు, వాడు జ్యోతిని, దేవుణ్ణి చూస్తారా, విగ్రహాన్ని చూస్తారా. మనం ఏమి ఉండాలంటే శాస్త్రం చేస్తాం. సూర్యుడికి ఆసనాలు వాడి ఫిజికల్గా కొంచెం కళ్ళరాదు, ప్రేమ కలలిక ఆ చెమట రావడానికి యాక్టివ్ ఉండడానికి ఏదో నడపడం, ఏదో పని చేసడానికి నిలబడి అయస్వాయస్వాడి ఆసనాలు చేస్తే వచ్చేది. ఆసనాలు చేస్తే మృత్యువు రోజు ప్రార్థన ధ్యానం చేసి ఎందరో మాస్టర్లు క్యాన్సర్ చదివించుకున్నారు. మృత్యు జీవులను ఫ్రెండ్షిప్ అయిపోతారు, మృత్యు జీవుడు అవుతారు. యముడు శివుడు ఇద్దరుతో కలిసి మనం స్నేహం చేస్తాం. యముడు ఉన్నారా, శివుడు ఉన్నారా. అందుకు యోగాసనాలు అనేదానికి కాస్త బాడీ ఫిట్నెస్ కొరకు, రిలాక్స్నెస్ కొరకు చేసుకోవచ్చు. అనేక విశేషంగా ధ్యానమే కర్మను శుద్ధి చేసేది, ఆత్మ చైతన్యాన్ని తీసేది, మనసును మహాశీలం చేసేది,
ఇది కుశలత ఉంటుంది. ధ్యానం యొక్క సృష్టిలో ఏమి ఎవరికి లేదు, మనకు లేదు, భూమన లేదు, వేరే దేవదేవుడికి లేదు, రామరామునికి లేదు. రామునికి అదే రాముడు ఎంత చేసిండో రాముని తలపోసి హనుమంతుడు చేసిండో హనుమంతుడు కూడా మహాదేవుడుగా వెలుగుతుంది. ఇది కూడా మహాదేవుడు వెలుగుతున్నాడు. ఇక్కడ ఎవరు తక్కువ. అందుకు మనకు అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆడ ఈడ టైంపాస్ మాటలు మాట్లాడుతున్నారు. ధ్యానము, గుండు ధ్యానము, గుండై ధ్యానం, బండ ధ్యానము, బండరాయి ధ్యానము, ఇవన్నీ ఏడు రకరకాల ధ్యానాలకు ప్రతిష్ఠిస్తుంది. ఆయన కృష్ణుని రామకృష్ణ ధ్యానము, శని కృష్ణ ధ్యానం, పెద్ద కృష్ణ ఆశ్రమము, ఈ మాతము, ఆచార్యము, ఆయన తోడుకోతే ఈ ఊరికి పోదు, నీ తోలికి నీవో, నీ తోలికి నీవో, నీ తోలికి నీవో, ఎవరి తోలికి పోదు, నీ తోలికి నీ పోయే మార్గమే ఇది. శాస్త్రం మాత్రం ఎవరిని ఆశించదు, నీవే ఆశించు దర్శిస్తాను. ఎవరిని ఆశించదు, నీవే ఆశించు. నీవు ఒక్క వరం కోరొచ్చు, లక్షల వరాలు కావాలి, కోట్ల వరాలు కావాలి. ఆ శక్తి నీలో కొంచెం శక్తి ఎంతైనా ఇస్తారు. అందుకు సరే చాలా మాటలు కానీ చేస్తున్నా ఇంకా 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 బాగా చేయాలి. మళ్ళీ జన్మ కొరకు కర్మ కొరకు మనము సమయము రాజుకోవచ్చు, తీసుకోవచ్చు. మళ్ళీ జన్మ కొరకు సమయం తీసుకోవచ్చు. కర్మ ముగించుకొని కర్మను మళ్ళీ అనుభవించుకొని కర్మ కొరకు మళ్ళీ జన్మ తీసుకోవచ్చు. మళ్ళీ ఆ జన్మ కొరకు ఆ కర్మను అనుభవించే కొరకు తల్లిదండ్రులను మళ్ళీ ఊరిని లోకాన్ని అన్ని జనలోకంలో మహాలోకంలో ఎత్తుకోవచ్చు. అవన్నీ కావాలంటే అక్కడ వేసుకొచ్చి మరి ఇక్కడనే చూసుకోవాలి, ఇక్కడనే మనం చూసుకోవాలి. ఎంత 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 క్లీన్ అయినా, ఎంత హ్యాపీగా ఉంది. మనం ధ్యానం చేస్తే నలుగురు ధ్యానం ఇస్తే ఇంకా అద్భుతం ఉంటుంది. మనం ధ్యానం చేస్తే 1000 కర్మలు వస్తే నలుగురు ధ్యానం ఇస్తే 10,000 కర్మలు వస్తాయి. ఎందుకంటే మనం ఎంత బాధను ఎంత దుఃఖాన్ని దూరం చేసి అవుతుందో అవతల వాళ్ళకి దుఃఖం అవుతూ పక్కకి డబల్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంజనేయ సార్ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ది ఫంక్షన్ ఉంది, ఇంటి పెద్దాలు పెద్దలు పోయిన ఉంది, పోతున్నాం రాండి సార్ అని మనలో 4 ఫ్రెండ్ పోతే ఆ సార్ పోయి మనం తీసి మనకి ఇస్తారా? అవునా? నువ్వు 4 రోజులకు వచ్చినావు, నీకు 4 బజ్జీలు ఆ సార్ ఒక్కొక్క బజ్జీ అని పెడతారా? ఏం పెట్టరు కదా. ఆయనకు ఇస్తారా? ఇప్పుడు ఆయనకు 2 బజ్జీలు పెడితే మనకు 2 బజ్జీలు పెడతారు. ఆయన ఒక బజ్జీ మనకు మళ్ళీ మనకు ఎంత హ్యాపీ. కరెంట్ ఉంది, కంపెనీ భోజనం తీసుకుంది. ఆ సార్కి ఎంత హ్యాపీ. మా ఇంట్లో నా దోస్తులు వచ్చి మంచిగా కలిసి సర్పడుతుంది. అబ్బా వాళ్ళ చిన్న కూడా ఏమంటుంది, అబ్బా సారు ఒక 4 రోజులకు వచ్చింది, నాకు కలపడ. ఇలాగే మనం ధ్యానం చేస్తే ఒక్క ఇస్తారాకే వస్తుంది. నలుగురు చేస్తే మనతో వాళ్ళు నలుగురికి వాళ్ళు ఆ ఫంక్షన్ వాళ్ళు ఇస్తారాలు ఎత్తేసిందో మనం నలుగురికి అందిస్తే నలుగురికి అంతా వాళ్ళకు ఇస్తారు. సపరేట్ భోజనం పెడతారు. మనం భోజనం బిహేవ్ ఇయ్యరు, వాళ్ళ భోజనం తీసి మనకి ఇయ్యరు. వాళ్ళు చేస్తే వాళ్ళతో నుంచి కమిషన్ మనకే కాదు. కానీ సృష్టి ధర్మం మాత్రం 100 మందికి ధ్యానం చేస్తూ 100 మందితో ధ్యానం చేస్తే ఆ 100 మందికి ఇస్తారు. ఆ 100 మందికి ఎంత ఇస్తారో నీకు మళ్ళీ అంత వస్తారు. సత్యం ఇది మనం తెలుసుకోవచ్చు. అందరూ ఉండలే కదా, ఎవరికైనా వస్తుంది. ఒకరికి ఒక అనుభవం వస్తుంది. సమయాన్ని వదులుకోవచ్చు. ఏం చేస్తుంది, గోవింది అవసరం ఉన్నప్పుడు, పండేనప్పుడు, సమయం దొరికినప్పుడు మేతలు వేస్తుంది. కట్టేసినప్పుడు ఇంకున్నప్పుడు ఆ మేతలు గమనిస్తుంది. అది కూడా ఆహారం, అది కూడా శక్తిగా. అందుకు మనం ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఇక్కడ అందరూ చేస్తున్నారు చాలా మంది. ఇంకా ఇంకా వచ్చారు. ఎందుకంటే ఎవరి కొరకు కాదు, లోకం కొరకు కాదు.
లోక కళ్యాణం కూడా కాదు, అది తర్వాత మాట, అది చాలా కథ. మన కళ్యాణం కొరకు మనం చూసుకోవాలి, మన స్వార్థం కొరకు మనం చూసుకోవాలి. మన స్వార్థం అయిపోయినాకే తనకు మాట తన అయిపోయినా అవుతుంది. నువ్వు చేసుకో, ఆటోమేటిక్గా ప్రకృతి అదే అయిపోతుంది. ఎంత విచిత్రం, ఎంతో స్వార్థం. ధ్యానాల్లో ఉన్నంత స్వార్థం చేయలేదు, ధ్యానాల్లో ఉన్న లాభం చేయలేదు. ఏడైనా బిజినెస్ చేసినా, ఎల్ఐసి బిజినెస్ చేసినా, ప్లాట్ల బిజినెస్ చేసినా, వ్యవసాయం చేసినా మనకి తగిన లాభం రావచ్చు, లేకపోతే అది ఆ పని చేసుకోవచ్చు, ఆ బిజినెస్ కాకపోవచ్చు. ఒక 100 మందిని కలిస్తే దాంట్లో 10 మంది 7 మంది చేయొచ్చు, మిగతా మంది చేయకపోవచ్చు. కానీ ధ్యానం లేదు, నీ ఎంత మందిని కలిస్తే ఎన్నిసార్లు చెప్పు ఈ కమిషన్ వస్తూనే ఉంటుంది. ఆగలేదు, ఆకాశం అంచుల దాటిపోయేది అనంత సృష్టి మొత్తం. మనం మర్చిపోయిన సృష్టికర్తలేము, మనం మర్చిపోతున్నాం. మనం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి మనం అప్పుడు తలపోసినా, తప్పించినా, పూజించినా, లేకుండా వారి వాళ్ళ సాంగత్యాన్ని వాళ్ళ స్మరణ ఉన్నా, లేకుండా ధ్యానాలు ఉన్నా, ఈ జన్మలో 100, 300, 400 జన్మలు దాటేసిన వాళ్ళు మనల్ని మర్చిపోరు. ఇప్పుడు కూడా సాయం చేస్తున్నాం. ఎంతో గొప్ప భాగ్యం ఉంది ధ్యానం చేస్తే. అంటే ఇంకేం లేదు. గత 100, 10, 20 జన్మలలో నీకు ఉన్నటువంటి దైవం కూడా నీకు ఇప్పుడు సాయం. ఇది నేను ఏదో పుస్తకాలను చదివింది కాదు, ఎవరో చెప్తున్నారు, నేను ప్రేమ నువ్వేం అవుతున్నా అట్లాగే చదువుతానని చూసుకుంటాను. నేను ఆపాదంగా ఒక నక్సలిజం ఎట్లా ఉండదో, కమ్యూనిజం ఎట్లా ఉండదో, ధ్యానం యొక్క కమ్యూనిజంగా, ధ్యానం యొక్క నక్సలిజంగా నేను బాగా సాధన చేసి అలా పొందిన యథార్థంగా ప్రకౌఢంగా విజయంగా పొందిన కాబట్టి నేను ఇంత ఆనందాన్ని చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఉదాహరణ, ఒకసారి ధ్యానంలో ఉన్నాం, ఆయన తిరుగుతాయి మనం ఇట్లా కూర్చున్నాం, స్వామి వచ్చింది అని ధ్యానంలో వెళ్ళి నమస్కారం చేస్తున్నాం. ఆయన నాకు వెళ్తున్నాక ఆయన చూసిండు. ఆయన ఇక్కడ చూసేవారు, నేను కూడా ఆయన ఇస్తాను, మళ్ళీ ఆయన ఇస్తాను, నేను ఇస్తాను, మళ్ళీ ఆయన ఇస్తాను. కానీ చాలా ఆనందంగా మీరు కూడా స్వామియే అయినా, మీరు కూడా స్వామియే అయినా. బాబాకు నమస్కారం. ఆయన నేను పిలవాలి, ఆయన నాకు తెలియదు, ఆయన ఎప్పుడు కలుపుకొని కూడా కలుపుకోవాలి. ఎవరు చెప్తే ఆయన చెప్తే నమ్ముతానా, మేడం చెప్తే నమ్ముతానా, నేను మిమ్మల్ని చెప్తే కూడా మీరు నమ్ముతారా? నా మూక సార్ ఏదో అనుభవం కాబట్టి నిజంగా అయ్యింది, మేము మనలు కూడా అంటున్నాం కాబట్టి కరెక్టే, మనం కూడా ఉండొచ్చు అనుకున్నాం. కానీ మీరు మీ ఆత్మతో పరమాత్మ వచ్చి చెప్పినప్పుడు ఆ భాగ్యం అంతలేదు. ఎందుకు మీ ధ్యానం మీతో ఏం పని, అది నీవు చేస్తూ లోకానికి ఇంకా ఇవ్వాలి. నీతో భాగ్యం పంచుకోవడం నాకు భాగ్యం, మహాభాగ్యం భాగ్యం కొలవలేము, చేయలేము. దీంట్లో ఏం చెప్పడాలో మనకు వేరే ఆశ్రమాలు ఏదే కథలు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తే పేర్లు రావచ్చు, పైసలు ఇవ్వచ్చు, లేకుండా వాళ్ళ గురువు వీళ్ళ సంఘం మనకి ఎవరు చెప్పలేదు. వీళ్ళ కలిసో వాళ్ళ కష్టం కథం తెలియదు. ఎవరో గతంలో చూస్తున్నాం, ఏమో ఎన్నెన్నో ఊళ్ళు చెప్పేస్తున్నాం. కలవాల్సి వస్తుంది, అది మనసు లేని అసలు అది భాగ్యం. ఎప్పటికీ కూడా భాగ్యమే అని ఎవరైనా ధ్యానం చెప్పడానికి పోవాలి. చెప్పడానికి రావంటే కాకపోతే ఏది కాకుండా కానీ పంపించింది అయిపోయింది. ఒకసారి బాగా ఆందోళన బాగా శ్రమ టెన్షన్ ఉన్నా మనకు ఎరుక శాసనం దైవత్వాన్ని మనం ఇప్పుడు ఎరుకోవటం, మన పిల్లలని, మన భార్యని, మన భర్తను ఎరుకటం లేకుండా ఈయన జరగడం అంటే వాళ్ళంతా మన మన స్థితిలోకి వస్తారు. మనకేం నష్టం లేదు.
శాస్త్రం గమనిస్తున్నారు. ఇట్లా ఎందుకు వచ్చినాం, ఇది ఎవరో ఇల్లు అది కృష్ణుడు మూడింటి కొన్ని అనుకుంటున్నానండి. ఎక్కడో నువ్వు ఎరకతో వాళ్ళని ఆస్వాదిస్తూ అల్లా అంటే నీ శ్వాస అది నీ పని మీద ఉండు, పరిచయం ఉండు, రాస్తూ ఉండు. విజయాలు విజయాలు. ఈ సాయిబాబు ఇట్లా పోయిండు అన్న ఏదో పని మీద దాదాపు 4 రోజులు అది బిజీగా ఉంది. ధ్యానం చేయడం కూడా నాకు రిలాక్స్ శ్రద్ధ వస్తలేదు. అయినా నీ పని అది నేను ఎట్లా చేస్తున్నావు, బట్టలు ఉతికినప్పుడు ఇట్లే ఉతకాలి అట్లే ఉతకాలి, పని చేసి పెట్టకపోతుంది, నానబెట్టినపోతుంది, ఏదో కొడుతున్నాం. ఇది కడిగిన బిస్తా కదా ఎట్లనో కడుగుతుంటే పోతుంది బండ. మనం కూడా ధ్యానం ఎన్ని ఉండాలి, అది గట్టిగా ఉండాలి, స్వరంలో ఉండాలి. నేను ధ్యానం నేను చెప్పలేదు. నా హాస్పిటల్ రిలీజ్ ఏం చేస్తున్నంటే ఆడుకుంటున్నాను. పోయి నాకు ఆ పని ఎవరు సహకరిస్తారో వాళ్ళ ముందరికి పోయి పాడుకున్నారు. ఆ ముందర ఆయన ఒక వ్యక్తి, ఒక ప్రజ, ఆయన ధ్యానం ఆయన వచ్చినాక ఎక్కడెక్కడ నేర్చుకున్నా ఊళ్ళో ఆయన ఎందుకు వచ్చింది, నేను ఎందుకు వచ్చి పెట్టాను. 2-3 రోజులు అయినాక ఆయన నేను ఎప్పుడు ఆయన ఎవరో ఒకసారి కాకుండా ఈ బంగాళాఖాతం టెంపుల్ కదా ఒక 40 వారం ధ్యానం పడుతుంది. వారం మామూలుగా ఆడవిగా ఏదో దేవాలయంలో ధ్యానం అలా నేను పెద్దతో వెళ్ళలేదు. ఎందుకు సంబరంగా ఎదురన్న ఆత్మ ఆత్మ ఎందుకు పాడుతుంది, ఎందుకు నాకు శక్తినిచ్చి ఆ పని పూర్తి చేయించాడు. ఎంత అద్భుతం. మనకి ఇది ధ్యాన మహత్యం జరిగింది. కనపడుతుంది దాదాపు 14-12 తుఫాను తీసుకున్నాను. అందులో నేను ఒక 4 తుఫాన్లకు కొందరికి అమౌంట్ ఇచ్చి ఒక చాలి మీద ఒక చాలి నేను చేస్తాను. మొత్తం ఫ్రీ తీసుకోకపోతే ఒక చాలి మీద ఒక చాలి అన్ని ఖర్చు నేను పెట్టుకున్నాను. తొలకుతాను ఆడవిగా ప్రతిసారి పెట్టుకుంటూ పాల్గొన్నాను. అయితే వాళ్ళు మధ్యలో ఏం చేశారు, కొన్ని దర్శనాలు చూసుకోవాలని నాకు ఇష్టం లేదు. నేనే ఉండాలని సాయిగా ఉండాలని ఉండాలి. అది కొంచెం సేవ చేసుకుంటూ ధ్యానం తీసుకెళ్ళాను. కోరుకోవడానికి అందరూ 13-14 రూపాయలు ఇస్తాను. అక్కడ పాండురంగ వస్తాన్ని టెంపుల్ నది గోడ. నేను అంత 4 years ముందే రాసుకున్నా, డైరీలో రాసుకెళ్ళాను. మేడం చెప్పిన ఆ గోడలు ఆ ఏరు నేను ధ్యానంలో నేను కూడా కన్నాను. నేను వాళ్ళని చూసిన వాళ్ళకి అసలు పైసలు ఇబ్బంది అవుతుంది, పిల్లలు వచ్చినా మళ్ళీ ఖర్చు ఇవన్నీ చూడనే చూసినాం. అందుకే ధ్యానం చేసుకొని ఎంజాయ్ చేయకుండా ఏమి కర్మాలు నన్ను కూడా భక్తితో కష్టపడి నేను చేయలేదు. మళ్ళీ 250 మంచి కూర్చుని చేసాను. తీసుకురా తెరవద్దు అది నాకు పైసలు పూర్తి కష్టమైంది. అది ఇంకా వెళ్ళలేకుండా కానీ లేదు అలా జరిగింది. అది నేను ధ్యానం పెట్టాల్సిన ఇంటికాడ 4-5 years కింద రాసి పెట్టినాను. మా మేడం చెప్పిన ఆ బంధువులు ఎందుకు వీడంటే అక్కడ ఒక కట్టికే కులంగా దాదాపు 180-190 కేజీలు లావుగా ఉంది. దాదాపు 65-70 కేజీల ఆడి మనిషిగా ఉన్నాను జన్మ. ఆడి మనిషికి జన్మ ఉంది. లాస్ట్ కూడా నేను కట్టిక కూడానే కొడుతున్నాను. అది ఇంత లాస్ట్ ఇప్పుడు కూడా ఉంది. మీరు చూసిన పాత డేస్ ఉన్నాయి.
నలభై జన్మ రాసిపోయినా ఇది పోయింది కూడా ఉంది. ఇది సాయిబాబాది ఆటోమేటిక్ ఏంటండి దానికి దీనికి తేడా చూస్తే ఏంటంటే ఆ కట్టిగా లేడీ ఉన్నా నేను జన్మ మాంసం వచ్చిన అప్పుడు మాంసం ఇచ్చాడు ధ్యానం తెలియదు అనుకుంటే నేను ఒక పిచ్చిగా పరమ పవిత్రంగా ఇంతగా సాంద్రంగా రంగస్వామికి నేను పరమ భక్తురాలుగా ఉన్నాను. ఓన్లీ ఆ దేవాలయ విధికి ఆ దేవాలయ పూజలో నా జీవితం నా ఖర్చు ఎనలేదుగా పెట్టి ఆయన తపోలో వచ్చిన ఆ యొక్క శక్తి నాకు ఇక్కడ జీవి పాటలు ఆయన మన ఏరియాలో లేనే లేడు తెలియనే తెలియదు. ఇదే అని అప్పుడు అనిపించిండు చూసినా వదిలేసిన అంతే దాంట్లో వచ్చింది లాభం. ఇప్పుడు లాభం వచ్చింది సుమారు 15 ఏళ్ళకు. ఎంత అద్భుతంగా ఉందంటే ఇది మనం పొందాల్సిన క్రీడ. ఈ మేడం వల్ల సెంటర్కి వచ్చినప్పుడు ధ్యానం చేయాలి. గంటకి తెచ్చినప్పుడు కూడా ఎవరితో ఉంది నిజం చేయాలి. అంత అద్భుతంగా పరుపులో కూడా శాశ్వతం, పరుపులో కూడా శాశ్వతం, సినిమా చూస్తున్నా కూడా నేను శాశ్వతం, టీవీ చూస్తున్నా శాశ్వతం, కొత్తగా చూసినా శాశ్వతం. ఏమైతే అయ్యి ఒక బంగారం అనుకోండి. నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పవచ్చు ఒకసారి ధ్యానం చేస్తుంది కానీ ఆ ఎరుకతో ఉంటే అది డైరెక్ట్ నెయ్యి అయిపోతుంది. పాలు పెరుగు ఉన్నదే డైరెక్ట్ నెయ్యి అయిపోతుంది. ఇది ఎందుకంటే మనం చేసే నిజ జీవితంలో మన జీవన పోరాటంగా ఏసులో పక్క చేయకుండా మన ధ్యాసనాలు వెళ్తున్నాము. అనేక లక్షలు మనకు ఉంటాయి, అనేక లక్షలు అట్లా పోతున్నాం. నడవాలి చెట్టు చెట్టు అలా చెట్టు కలుపుకుని ఏమవుతుంది, పలకరించి ఏమవుతుంది, వాటి నీకు ఇయ్యదు. ఆ సార్ వచ్చిందండి ముందు ఆ సార్ నేను అడగలేదు. పండుగ కమ్మకుండా లోపలికి వాడి అర్థం కూడా నీకు సాధరిస్తాను. ఏ ప్రతి ఒక్క ఏ జీవులైనా అల్లా అయినా ఒకటే, అయినా ఒకటే, జీవనాన్ని అయినా ఒకటే, జీవితాన్ని అయినా ఒకటే, పర్వతమైన ఒకటే, సూర్యుడు అయినా ఒకటే, భూముడు అయినా ఒకటే, ఒకటే. అది మంది తింటున్న ఆహారాన్ని అన్నం పడతాను తెలుపాను. అది వాటర్ మన తెలియదు థ్యాంక్ యూ. ఎంత శక్తి ఇస్తుందో నీకు ధ్యానం చేస్తుంది. జంగాల్లో తలస్నానం చేసినది కప్పు పెడుతున్నావు, తోడు పెడుతున్నావు, అవసరం పరమాత్మ నా గాలి నా బలిగా తల్లి ఎన్ని పనులన్నా ఉన్నాయి. పులకించిపోతుంది నీ బాడీ ఆ దేవత పరిస్థితులు మన అందరం పొందుతూ ఎంతో మందికి విశేషం అందించాలి. ఎవరు తప్పవాలి, ఎవరు తప్పించుకోవాలి. అవతలను ఎక్కిరించని ఏలం చేయని నవ్వని వరేది చెప్పండి. నీకు సంబంధం లేదు. నేను ఓడుతున్నంటే ఎంతో ఎంతో ఉంటాను. స్వీకరించేవాడు స్వీకరిస్తాడు, ఇచ్చేవాడు తీస్తాడు. చెయ్యని నీవు ఏం చేస్తున్నావు? దైవత్వంతో ఉన్నావు, నువ్వు నీళ్ళతో ఉన్నావు, శ్రీకృష్ణ నీళ్ళతో ఉన్నావు, లీలామృతంగా నీళ్ళకు నదులు నీకు ఎవరు కూడా కూడా
చాలామంది మేడం క్లాస్ చెప్తున్నారు. ఇంకా ఇంకోటి నీ మార్గం నీ శక్తి నీ ఉత్సాహం ఇంకా తెలుసు. ఎవరు కనిపించదు నేను చెప్పినప్పుడు, ఎవరు నీకు అడ్డు కనిపించదు. ఉడుకలు సృష్టి భూమాతని ఎక్కడైనా తీసుకుని వదిలేస్తున్నారు. ఏ పురుగు పుట్టాలి ఎనర్జీని ఇస్తుంది, అది కూడా ఎనర్జీని ఇస్తుంది. అలా ఓటున్నాం మేకలు అక్కడ బళ్ళు ఇవి చేయలేకపోతున్నాయి. మేకల ఆత్మలు తండ్రి 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 ఇవ్వ పరమాత్మ అనుకోండి, అంతే ఇస్తుంది. ఒకసారి కుటుంబాలు ఉన్నప్పుడు ఆ ఏరియాలో పోతున్నాం అదంతా గొర్రెలు కోసినందుకు వస్తున్నాను. వాటిని జ్ఞానానికి వచ్చినాక ఇంకా ఎప్పుడు ఈ గలీజుగా ఈ కష్టతరం విషయంగా ఈ నెగిటివ్ వస్తున్నాను నేను అనుకోని కాదు కాదు అంత పడిపోతున్నాను. నేను వచ్చి కాదు అంటున్నాను అనుకుని అదే ఈ ఈ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి స్థితిలో జరిగే నష్టం జరుగుతుంది. కానీ మీరు జ్ఞాన సాధన చేస్తున్నావు కదా, కనీసం మీకు వచ్చే మా ఆత్మ శాంతమైపోతుంది. శాంతమైపోతున్నాను ప్రాణిస్తున్నాను. ఈ అదృష్టం మీరు అందించినందుకు అభివృద్ధి మాస్టర్ ఈ భూమిపై ఎందరో మనం సహకరించిన ఎంతో సృష్టి సహకరించిన ఈ సృష్టికి మనం ఎన్నో లక్షల కోట్ల కృతజ్ఞతలు పెట్టుకొని ఎందరో శాంతి ఆనందం విజయించాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు నమస్కారం చెప్పుకుంటున్నాం. మీరు మీరు ఏమైనా డౌట్ మాట్లాడాలంటే అలా మీరు ఏమైనా మీకు సందేహం ఒకసారి వస్తే ఓకేనా, అది కూర్చున్నప్పుడల్లా వస్తుందా? అట్లేండి మనం కొంచెం సాధన ఉండాలి. మనం మొదటి సారి నేను ఏం చేస్తుంటే రోజు నుంచి 7 మంత్రి చేసిన ఎక్కువ సాధన ఉంటారు. దాదాపు 3 నుంచి 4 గంటలు 6 గంటల వరకు 3 నుంచి 4 గంటలు కొంత పెట్టుకోలేదు. 40 రోజులు 90 రోజులు లేదా 108 రోజులు ఈ గంటల ఫుడ్ కొంచెం బాగా తక్కువ తీసుకొని కూర్చుంటే ఆలోచించడం ఏంటంటే ఫస్ట్ ఈ రుగ్మతలు ఇదంతా కొంచెం తగ్గుకుంటూ మొత్తం రుగ్మతలు పోవాల్సిన అవసరం లేదు. ఉండేటువంటి ఎవరైనా చిన్న చిన్న వదిలేస్తారు అసలైన దాన్ని తీసుకుపోతారు. వాళ్ళు తీసుకుపోయి బాడీ తగ్గుతున్నట్టు మన పనులు దాదాపు ఒక సిటీ 3 గంటలకు తగ్గకుండా వెళ్తుంటే తప్పకుండా హాస్పిటల్ వస్తారు. కనీసం 40 90 108 కూడా ఖచ్చితంగా అది ఒకసారి కావచ్చు 2 సార్లు కావచ్చు అనేక సార్లు మనం పూర్తి ఆ దశ రావాలని కూడా ముఖ్యమని చెప్పాలి. ఎవరికొని పడతారు ఇక్కడ నుంచి నాకు చెప్తాం మొత్తం పోతా అన్నట్టు అసలు కూర్చోవడం జరిగినట్టుంటే లేవు ఎవరేం తెలియదు. ఇక్కడ నుంచి వచ్చినట్టు కలిసి మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్నారు. నేను చదువుతున్నా నా భార్య ఆ భౌతిక శరీరానికి ఈ సూక్ష్మ శరీరానికి దగ్గరగా మీ కాంతి పడుతుంటారు. దాన్ని వెండి పోవు అన్నారు, ఇంగ్లీష్ సిల్వర్ కాదు అన్నారు. దాన్ని అస్సలంగా అధ్యయనం బట్టి ఏమో పాల్గొని 3 పాల్గొని 7 తాడు కట్టుకొని ఒక తాడు మూట వేసుకొని కట్టుకొని అంటే రాదు. అందుకేం పని లేదా, వాని పని అనుకుంటుంది, వాని ఆనందం అనుకుంటుంది. యమము అంటే యమ నియమాలు అంటారు మన విద్యావాళ్ళకు. యమము అంటే నియమం అంటే పాటించు. ఇది పాటిస్తే ఆ కాంతి పోగునే యమ పాఠం అంటారు. అధ్యయనం ఇంగ్లీష్ సిల్వర్ కాదు, తెలుగులో మామూలుగా ఎండిపోగు తెల్ల కాంతి దారం అంటారు.
అధ్యాత్మిక అసలు ఏమో ఫస్ట్ ఆ లింక్ కట్ అయితే కాన్సన్ట్రేట్ బయట మనకి లింక్ కట్ కావాలి. ఎవరన్నా ధ్యానం అందుకు ఎక్కువ తెలవాలని కూడా రాత్రి కోసం కూర్చోవాలి కావాలి. ఎందుకంటే ఇట్లా ఉన్నాం అనుకో, ఎవరైనా గిలాస్ ఇట్లా అన్నారనుకో, తగ్గిననుకో, అది ఇంక చెప్తే నా బాడీ ఏమవుతుందని సెకండ్లో తీసుకుంటారు. భయం అన్నా కూడా ఈ బాడీతో పడతాం, అంత భయం. ఇంకా ఈ శాంతి సమయంలో కూర్చొని ఎక్కువ సేవ పెట్టుకోవాలి తీసుకొని కూర్చుంటే ఖచ్చితంగా వచ్చేది. వచ్చినప్పుడు ఈ ఉద్యోగాలు మనం తెలుసుకోవాలి అన్నికరణ వాళ్ళని ప్రారంభిస్తున్నారు. ఏం కాదు, మనం దీనికి కూడా ఏం చేయాలంటే ఇట్లా కొన్ని సార్లు గుద్దుకోవాలి, తాగేయాలి. తాగిస్తే ఈ ఫిజికల్ బాడీ మనకి తాగుతుంది కదా, తాగినంటే చూసిన తాగినా కూడా మనకి ఇది తాగినట్టే అనిపిస్తుంది. దీన్ని ఇట్లా రెండు సార్లు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇప్పుడు తెలవాలనుకుంటున్నాను మీరు బయటకు వచ్చి ఎక్కడ పోయి చూడాలనుకుంటే ఏం చూడాలనుకుంటున్నాను మీరు ఎక్కడ పోయి ఏం చేయాలనుకుంటున్నారు? కొంచెం బయటకు వచ్చింది ఇక్కడ దాటిండు, ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అట్లా ఉన్నారనుకో, సూర్యుడితో పోయి రావాలనుకుంటారు. ఓ రండి వెతుకుతామని ఆ సూర్యులో బాగా తగ్గించుకోవాలని అనుకోండి. అట్లా వచ్చి వెంటనే చూసేసి జుమ్ముని ఈ బాడీ మొత్తం ఎనర్జీతో ఉంటుంది మేడం. దీనిలో కరెంట్ షాక్ ఏం ఎక్కువ ఉండదు. ఒకసారి నేను ఈ కొనాల పెరుగుగా 40 రోజులు సాయంత్రం 5 చూస్తే ఉదయం 5 వరకు 12 గంటలు కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఇట్లా గడియారం ఉండాలి. కూర్చుంటే అది తెలుగులో ఎవరన్నా గడియారం ఉంచుకోలేదు కానీ 3 గంటలైనా లేచి కూర్చున్నాను. గడియారం అట్లే ఉంది అంటే బాడీ మొత్తం ఏది లేనట్టు అట్లా ఆలోచన పెట్టుకోవచ్చు. అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం అప్పుడు ఫుల్ మొత్తం ఏం నీళ్ళు లాక్కుంటుంది, ఏం పనిచేయదు. ఈ డ్రస్సు కాలు కూడా లేనట్టు ఇదంతా వీడియోకి వస్తాయి. నాటి భాగం దిగి దాటే వరకు నాటి కాళ్ళ నుంచి చేత నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి చేతి వస్తుంది, ఇక్కడ నుంచి మొత్తం ఇది ఊసిపోయినట్టు ఉంటుంది. నాటి భాగం దాటే వరకు కష్టం ఉంటుంది. నాటి భాగం దాటినప్పుడు జరుగుతుంది. అప్పుడు జిమ్ములు వెళ్ళిపోతుంది. అప్పుడు చేతికి వచ్చినప్పుడు కొన్ని సెకండ్లే కొన్ని వందల గంటలు కనిపిస్తుంది. వాటికి జ్ఞానంగా కనిపిస్తుంది. ఇక ఆ సూర్యుడు డేట్ వచ్చిందనుకో, ఆ విరోధం మీకు ఒక్క 5, 2, 3, 4 సెకండ్లు కట్టిన కూడా దాని నుంచి ఫోకస్ చేయాలి వస్తుంది. ఇక్కడ వస్తున్నది మీకు మీ సుశక్తి అంతా పోయి ఆ విరోధం అంటాన్ని ఆ బాధ్యత అని కాల్చేసి కూడా ఇట్లా వెలుగుతుంది. పొద్దున కాల్చుతారు నడుపుతారు. సీతమ్మ, హనుమంతుడు, పత్రికి, వివేకానంద కూడా అంత దూరం పోకుండా మళ్ళీ ఏమైందో నాకు డబ్బున వస్తుందో ఏమన్నా కిట్ అయితే తగ్గిన గిలాస్ అయినా ఏదైనా సఫలం అందుకు వ్యక్తినంటే కదా ఫుల్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఇంకోసారి భయం అనిపిస్తుంది. లోపల తయారు అప్పుడు తయారైనప్పుడు నీ ఆత్మకు తీసుకో, నా ఆత్మ నాకు భయం లేకుండా ఇంకా అప్పుడు చేస్తలేదనుకో పొద్దురికి అని పొద్దురికి అంటే అప్పుడు ఉన్న ఎనర్జీ మళ్ళా ఒక 1000, 2000, 10,000 లక్షలేట్లు ఎనర్జీ పొద్దున్న ఇట్లా వస్తుంటుంది లోపలికి. మన వర్షం వచ్చేట్లా వస్తుంటారో అది వస్తుంటుంది. పొద్దురికి నీకు ఇష్టమైన దేవుడు శివుడు, ఆంజనేయ స్వామి అందులో వాళ్ళ అన్నప్పుడల్లా వస్తుంది. బాడీ దిగుడు వస్తుంది. ఇంకా అంతే ఇంకా పోతుండే ధైర్యం వస్తుంది. అప్పుడు లేదంటే మీకు చిన్నప్పుడు అమ్మకడుపులో ఉన్నారు గర్భం తీసుకురా అప్పుడు అందరూ ఉన్నాం కానీ ఎటోనో తెలియదు. అప్పుడు అందరికీ గర్భస్థుల ఫీలింగ్ ఉంటుంది కానీ అది తిరగచ్చిందో మీకు తెలియదు. ఇప్పుడు మీకు అమ్మకడుపులు వస్తుంది. మీరు ఎట్లా ఉన్నారో సేమ్ అదే ఆత్మనే, అదే మీ బాడీ. పోతే అప్పుడు మీ అమ్మకు అడగండి ఒకసారి, అమ్మ మీ దగ్గర వస్తున్నాను లేట్ అడగదు లోపలనే అలాగే కలిసి తీసుకుంటారు. పోతే మీ అమ్మకడికి గర్భంలో ఎట్లా ఉన్నారు, మీరు శిశువుగా 9 నెలలు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు, మీ డాడీ ఏమంటున్నప్పుడు, మీ అమ్మ ఏమంటుంది, మీ ఫీలింగ్స్ ఏమున్నాయి, మీకు ఎట్లా ఉంది,
ఏమన్నా ఆనందం ఉంది అదంతా చూడొచ్చు. ఇట్లే ఉంటారు. ఇదే ఇదే ఇప్పుడు ఇదే తెలివి ఉంటుంది, కానీ ఆ జ్ఞానం మొత్తం అనుకుంటుంది. లోకసంగ్రామ మరణం తీరు ఉండదు. ఆ పుస్తకం కలుపుకోండి, పుస్తకం నెల చదివేది ఉండదు. పూర్తి తీరుగా ఉందా ఒక 5-6 నిమిషాలు కూడా కాదు, 5-6 సెకండ్లు ఆ పుస్తకంలో ఉన్నది లోకసంగ్రామాలు చూపిస్తారు. ఓ రామ ఇక లేదు మన తిరుపతికి పోయాం, వెంకటేశ్వర స్వామి 101 ఓ అది బంగారు చూడు నా విగ్రహం ఇక్కడ కూర్చో ఇక్కడ ఎంత అంటే మన 15 సంవత్సరాలు చేస్తే అది ఒకే ఆనందం లేదు, ఆత్మ అప్పుడు ఏం చేసి ఒక 2 సార్లు చూసినాను. ఈరోజు సమాజ శాస్త్రం నేను అన్నం తీసుకొని కొంచెం తేలిక అక్కడ ఉండాలి దూరంగా ఎవరితో మాట్లాడుతూ కూర్చున్నాను. అక్కడ కూర్చోవాలి 12 సార్లు పోతుంది. ఎవరు తప్పుడు ఉండదు, చూసుకోవాలి. తప్పుడు కూడా రాలేదు, దగ్గర వేసుకోవాలి. ఎవరిని సప్పుడు చేయాలి. మా తలుపులు వాళ్ళ పల్లెటూరులో ఉన్నప్పుడు తలుపులు చేస్తుంది ఒకటే ఇల్లు ఒకటే ఒకే కూర్చున్నాడు. నేను అలా కూర్చున్నా మనం ఆయన నాకు ఎందులో చేస్తాను ఇవాళ లేదు కదా హాస్టల్ ఇవాళ కిరికిరలు ఉంటుంది. ఆ మధ్యలో ఈ తలుపులు చేస్తున్నాను తెల్లవారు తలుపులు చేస్తే తలుపు తెరిచి ఇట్లా వేస్తే మూసుకోవాలి తెలుసు అంటుంది. నాకు మళ్ళీ అట్లా వేసుకుంటుంది అసలు మళ్ళీ చేస్తుంది. అందరూ పొత్తులో ఉన్నాం, ఓడిపోతున్నాం. ఏం చేయాలని దానికి పొద్దున్నే ఆయిల్ ఇచ్చిన పెడితే వాళ్ళకి తెలిస్తే మూసుకుంది తప్పులు. ఇట్లా మనం తప్పులు చేసుకుంటా పెట్టుకోవాలంటే ఇంకా తెలవాలన్నా మాకు 5 అప్పుడు సేద్యమే అంటే జాబ్ వచ్చినా జ్ఞానం వస్తుంది. వంటలు చేస్తుంది, గిన్నెలు సప్లై చేస్తాం మన మాట అయినాడు. అందుకే నేను ఏం చేస్తానంటే రోజుకి వేసుకుంటుంది. ఎవరు లేనప్పుడు ఎక్కువ శాతం చూసుకుంటారని చెప్తాను. నాకు కొన్నిసార్లు చేస్తుంటే భయం అనిపిస్తుంది. రోజు పోతుంటుంది, చీకట్లో పోతుంటుంది, భయపడకూడదు. ఊళ్ళో పోయి మీకు గత మా ఊళ్ళో ఆ ఊళ్ళో ఉంటారు. ఆ ఊళ్ళో ఉంటే ఇది ఆ ఊరు అంటే ఇప్పుడు మీ ఊరు ఆ ఊరు శ్రీరంగం శ్రీరంగం పోయి నాది ఆ ఊరు ఇది ఆ ఊరు అంటే ఏమవుతుంది? శ్రీరంగం పోయినావు ఇది ఏ ఊరు అని అడుగుతావు. శ్రీరంగం ఏమంటారు నీకు? వాళ్ళ ఊరు పోయింది. ఇప్పుడు వాళ్ళ ఊరే కదా, వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో ఆ ఊళ్ళో అంటే ఏమంటారు వాళ్ళు చెప్తారా? నీకు ఆ ఊరు హాస్టల్ అట్లా కాదు, నేను హాస్టల్ లేదు నాకు నైలు ఇల్లు చూసుకోవాలి. అప్పుడు ఎంత ఉన్నో ఫిజికల్ అప్పుడు ఎంత ఉందో రావాలంటే వస్తుంది. అప్పుడు భార్య పిల్లలు ఎవరు ఉన్నారు, ఆ ఇల్లు ఏముంది, ఆ ఇంట్లో క్యాలెండర్ ఏముంది, ఏ సంవత్సరం ఏ కులంలో ఉండవు అన్ని చూసుకోవచ్చు. వాళ్ళు అడిగితే చెప్తారు. నాకు మనసు చెప్పాలి ఎవరు ఇక్కడ ఎవరు నేను ఎట్లా ఉన్నా మీరు ఒక మీ పిల్లలు ఏడు ఉండవు, ఏ కులంలో ఉండవు, ఏ పని చేస్తున్నా ఇల్లు ఏముంది క్యాలెండర్ బోర్డు అన్ని చూడవచ్చు. చూసి రాసుకోవచ్చు. ఇంకా ఇది జరగబోయేది చూసుకోవచ్చు, జరిగేది హాస్పిటల్ పోతే ధ్యానం చేస్తే ఆసక్తి పెరుగుతుందమ్మా, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కూర్చోవాలి మౌనం ఉంటే కూడా ఎక్కువ, ఉపవాసం ఉంటే కూడా ఇంకా ఎక్కువ. 3 రోజులు 4 రోజులు శ్రీకాకానికి వస్తాను సార్. నేను వెళ్ళలేదు, స్కూల్ అయిపోయింది. నేను 12 రోజులు ఆ పుట్టలు మౌనం కోసం లేదు కేవలం ముక్కాలు వాటది నెమ్మది అనేది అనుకోండి. బాగా స్నానం చేసి మన రోజు 5 కిలోమీటర్లు గుట్టలు ఎక్కి తిరిగేది. అది కూర్చుంటే బాగా తేలిక అయిపోతుంది. ఆయన దేవాలయాలు ఉండాలి. శివలింగం పుట్ట ఉంచి 5 పుట్ట కాళ్ళనే అనుకున్నాం ఎలా పెడతారు. అలా కూర్చుంటే టికెట్ మెత్తగా ఆహారం లేకుండా మౌనం ఎక్కువ వస్తుంది. అప్పుడు 10 సార్లు ఒక 2 గంటలు నాకు ధ్యానంలో మా భార్యతో వంట చేసి అన్ని చేసి ఒక 2 గంటలు మొత్తం ధ్యానంలో నాతో నా మీటింగ్లో ఉన్నారు. అది నేను పాత చూడాలని చెప్పిన సార్ తప్పదు.
ఒక మాట చెప్తారు అసలు నేను 7 సార్లు ఇంటికి చనిపోయింది మా ఉంటుంది ఆ రోజు మౌనం ఉంటుంది ఇప్పుడు మేడం నేను చెప్పండి అని ధ్యానాలు వచ్చి చెప్పండి నేను పెద్దగా చెప్పింది కానీ మీ ఎనర్జీ నాకు పెద్దగా అనిపిస్తుంది చెప్తున్నాను ఇప్పుడు అప్పుడైనా నాకు ధ్యానం ఏంటంటే శ్రీరాముడు 98.2 శ్రీరాముడు అంటే మీకు ఎక్కువ ఉంటుంది 98.2 4 తక్కువ 2 తక్కువ 5 అదే కృష్ణుడు రామునికి అంటే రాముడికి 98.4 అయితే కృష్ణుడికి 98.2 ఒకసారి కూడా నాకే ఇష్టపడలేదు సారి 98 కృష్ణుడి కంటే ఇష్టం రాముడి కంటే 98.4 మరి కృష్ణుడి కంటే 2 ఇష్టం అంటే అంత మహానుభావుడు భగవద్గీత రాముడు ఇంత సృష్టికర్తలు పోయిస్తున్నటువంటి మహానుభావుడు ఎనర్జీ సాధారణ 1.8 మాత్రమే ఉంది సాధారణంటున్నారు అర్థమైనా సారుకున్న పత్రి సారుకున్న ఎనర్జీలో 1.6 రాముడికి సారుకున్న ఎనర్జీ స్థితిలో కృష్ణునికి 1.8 ఇంకా సార్ ఎంత ఉంది 98.2 ఎక్కువ ఉంది సార్ అంటే వాళ్ళు యుగ పురుషులు దేవాల దగ్గర పూజిస్తున్న ఎంత 98% పాయింట్ 4-6 ఎక్కువంటే 98.8 ఎక్కువ ఉంది నేను నమ్మలేకపోయినా అది పాతకోట శివాలయం దగ్గర సార్ పిలిపించి క్లాస్ దగ్గర మాట్లాడినాను అదే విధంగా మీరు డాక్టర్ బాబు అవుతారు నేను ఏది లేమని అడిగాను అప్పుడు రామభక్తులు వచ్చింది జై శ్రీరామ్ వాళ్ళు అడిగిపోయింది అక్కడ అదే వాళ్ళు మీ ఇంటికాడికి వస్తా మీరు ఏమైనా ఉన్నా వస్తా 2 గంటలు మీతో మాట్లాడతాం నీవు ఇప్పుడు భక్తుడే నేను ఒకనొక జన్మల శ్రీరాముని వస్తాను నేను కదా ఇప్పుడు దానికి మాట వసకు కొందరు అంటున్నారు నారాయణ అని అంటున్నారు ఎందుకంటే గత జన్మల ఆ స్వామికి పరమభక్తుడు నాకు శ్రీయాంజనే వస్తుంది రామ వస్తుంది ధ్యానంలో శివ వస్తుంది 3 వస్తాయి ఇప్పుడు కూడా ఎప్పుడైనా మాట్లాడితే కూర్చున్న రామ నాకు తెలియకుండా వస్తుంది అట్లా చాలా మంది అంటారు నారాయణ అని శివ అని సాయి అని ఎందుకు అంటే అప్పుడు పరమభక్తుడు నేను శ్రీరాముని భక్తుని అన్నీ వదిలేనా దర్గాలు కూడా దర్గాల దగ్గర కూడా కట్టించిన మా ఊళ్ళో ఎక్కువలో కూడా సెటిల్ చేస్తున్నా నేను యేసు ప్రభు పుస్తకాలు నాకు ఏ ధైర్యంలో ప్రత్యేక అనేది లేదు అన్ని ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క మహిమానీతాలు నేను కోరి ఆహ్వానిస్తాను నాకు ఎక్కడైనా ఏమి నేను చిన్నప్పటి నుంచి అయినా ఏ కులమైనా గాసగాడైనా ఎవరైనా నా మంచం పక్కనే కూర్చొని నా మంచం మీదనే గాసగాళ్ళు ఉన్న చిన్న కులాసులు ఉంటే కూడా నాకు నేను జాబ్ రాకముందు వాళ్ళకి ఏరే ప్లేట్లో పెడితే నేను స్ట్రీట్ పెట్టుకొని పక్కనే పెట్టేవాళ్ళం అన్నింటిలో అంతా కలిసి ఉండేది నాకు అలవాటు ఏ పరమభక్తులైనా వాళ్ళు ఆ సందర్భంలో అక్కడ జన్మ తీసుకున్నారు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఒక మహానుభావులైన ఈయన ప్రపంచంలో అన్ని కులాలు మతాలు దేశాలు భాషలని అన్ని చూసుకునేవారు ఏది లేదు అద్భుతంగా కానివ్వండి వాళ్ళకి అయ్యా రావయ్యా నాకు అర్థం చేసి ధ్యానం చేస్తాను పోయేస్తాను మళ్ళీ రానిస్తారా త్వరగా తినిస్తారా నువ్వు రావయ్యా నన్ను పర్మిషన్ ఇస్తాను పోయిన మా మేడం అందరం పోయి అది మాది చేసుకున్నాక స్వామికి వెళ్ళిపోవడం కానీ అలా పెద్దగా జరుగుతుంది ఆ ముస్లింలు మాట్లాడుతున్నారు ఒక స్వామి అది నెమ్మదిగా కలుసుకొని ముందు పూజ చేసుకుంటే భక్తులు ఫుల్లు ఉన్నాయి అడవినికి నాకే సంశయం అది పెద్ద ఉంది తర్వాత నేను మరేమి లేదు
అలా ఇట్లా ముంచుకుంటేనే ఉంది లిఫ్ట్కి సరే ధ్యానం చెప్పింది ఆయనే చెప్పింది మనం ఇస్తాను ధ్యానం చెప్తాను సరే అని పోండి నేను మా ఇద్దరం ధ్యానం చెప్తాను అందరూ వందల వేల మంది చుట్టూ తిరుగుతున్నారు ఎక్కిపోతున్నాను నాకు ఎక్కడి నుంచి నాకు భయం అనిపించలే కానీ ఏమో సంశయం అనిపిస్తుంది నేను ఏమన్నా వీళ్ళు ఏమన్నా అనుకుంటున్నాను ఇంత అద్భుతం ఉంటుంది అందరూ ఏ ఏ దైవాన్ని కూడా ఏ ధ్యానం కూడా ఎవరిని కూడా ఎక్కిరించలేదు అందరూ గొప్పలు ఈ ఎక్కిరించి ఏమిటంటే వాళ్ళ ఆనందాన్ని కట్ అయ్యి వెనక్కి దూరం అవుతారు అదే అరే దేవునికి పాపం కళ్ళు పోతాయి పాపం చేసుకున్నాం అందరు చూడు ఆయన యేసు ప్రభు కానీ వెంకటేశ్వర కానీ మైపూర్ కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ కృష్ణుడు కానీ రాముడు కానీ వాడు కాదు వీడు కాదు అన్నావు అనుకో నువ్వు మూకోండు వాళ్ళు ఆరానికి వస్తారు వాడికి నీవు అట్లా అన్నావు అనుకో వాళ్ళు ఏం చేయరు సృష్టినే ఆనందం ఇప్పుడు ఇట్లా పోతున్నావు ఆ మేడం నేను ఇప్పుడు బండి పోతున్నావు ఆడ మురికి ఉంది ఆ మేడం పోతుందని కొంచెం పాలకేం కాదు నీవు ఆ బండిలో పడినావు ఆ మోరీలో నీకు బండి తాకితున్నాను ఆ నీళ్ళు తిట్టి అనుకోవచ్చు తిట్టి ఏమవుతుంది అక్కడ ఉన్న వాళ్ళు ఆ డస్ట్ అదంతా పాలకి ఎంతో బాధపడతారు అందుకు ఏదైనా అన్ని దైవత్వాలని అందరితో నీ సంగతి చేసుకో నువ్వు ఇంకా ఈ హాస్టల్ కాబట్టి వచ్చిన పోయిన అంటే విశేషంగా నాకైతే విశేషంగా ఉత్సాహం ఉంటుంది ఆయనతో మాట్లాడాలి ఆధార్ ఈ ఈ భూమిలోకి ఎట్లా ఉంది భూమి నుంచి కిందికి వస్తే ఎట్లా ఉంది అని కొట్టేసిన నాకు బాయిలో కొలేని లోతు నుంచి కొంచెం భయం ఇస్తుంది గోళం నుంచి నేను కిందికి పోవాలనుకున్నా భూమి ఉంది గోళం విడిచిపెట్టి కిందికి పోవాలని ఇట్లా కొరేసిపోతే కొన్ని వేల వందల లక్షల కిలోమీటర్లు పోతా ఉందా పోతుంటే నేను ఇక్కడే చచ్చిపోతున్నావు వస్తున్నాను నేను భయం వస్తుంది లోపల అయినా సరే అన్నాడు పత్రిజీ ఓ ఓం నమ శివ అని నా ఆత్మ అనుకున్నాను లాస్ట్కి ఇంకోటి ఏంటంటే కొన్ని ఏళ్ళైనాక ఒక జాతకు వచ్చింది అన్నిటికంటే సార్ ఎందుకు 12 శాతం ఉంటుంది అని ఆ పోతూ నా శ్వాసం పెడితే వస్తుంది ఎనర్జీ నా శ్వాసంగా నేను ధ్యానం పెడితే ఇవన్నీ నేను ఉన్నవే మీకు అన్ని ఇవన్నీ ఎవరు చేసినా జరుగుతాయి దీనిలో కొత్తగా ఏం లేదు జరుగుతుంటే ఆ భూగోళం విడిచి నేను ఇట్లా పోతే శూన్యంలో భూమి అట్లా కనిపిస్తుంది పోతా ఉన్న కొన్ని లక్షల కిలోమీటర్లు మళ్ళీ పైకి అద్భుతం చూడాలంటే ధ్యానం ఆశలు పాడే తిండి పెంచి తగ్గాలి మౌనం ఉండాలి ఎక్కువ తెలవదానని నిశ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒక్కసారి ఆ వచ్చిన అనుభవం కట్ అయితే అదే అనుభవం అలా దాంట్లో ఏమో దొరుకుతుందో ఏమన్నా ఉందో అది రాదు వేరే వస్తుంది కానీ ఆ కట్ అయిపోయినాక రాదు ఆ ఊర్లో నేను కొన్ని చూసి వచ్చాను ఇప్పుడు పోయి తిరిగి చూసి వచ్చిన అట్లే ఉండేది గొందిమల్లో వచ్చిన రాజనగరం వచ్చిన బండరాయి పాకలో వచ్చిన మనకు ఆయన స్వామిగా చూడాలి మన పత్రిజీ గురువు సదానంద ఉన్నది అవుతుంది అన్నది నందవరం అక్కడే ఎందుకు పోతున్నాను సదానంద ఏం పోవాలనుకోలేదు ఎందుకు వచ్చినా ఇక్కడ అని అనుకుంటున్నా పోతే అక్కడ చౌడేశ్వరి భక్తునిగా కోటాయిగా ఉన్న 35 ఏళ్ళ వయసు ఆ ఊర్లో ఆ ఇల్లు అవన్నీ చూసి వచ్చిన మళ్ళీ నేను మా మేడం సదానంద పోతే ఆడ చూసిన చౌడేశ్వరి గుడి అవన్నీ చక్కగా అష్టం ఉంది నేను ఆ గుడికి పోవాలనుకోలే ఆ టైం కాడికి పోయి రావాలనుకున్నా అదా మా మేడం చెప్పినాయి కదా చౌడేశ్వరి భక్తి తోటల కుటుంబాన్ని అప్పుడు ఉన్నటువంటి కుటుంబాన్ని చూస్తే అది ఎట్లా అప్పుడు ఎట్లా పరిచయం ఉందో ఇప్పుడు అట్లే అనిపిస్తుంది అద్భుతం కాకిగూడ ఒక లేడీ 35 ఏళ్ళ లేడీ మట్టి రోజులు అవి ఉన్నా ఆ ఒక్క జన్మని కొట్టి ధ్యానం నేర్పించిన తెలియదు చాలా మంది ఇక్కడ దీనికి ముందు రాజానగరం లక్ష్మారెడ్డి గోవిందాచార్యని రిటైర్మెంట్ హెడ్ మాస్టర్ లేదు అది దీనికన్నా ముందు ఇప్పుడు నేను పుట్టకముందు 6 ఏళ్ళ ముందు నేను ఇక్కడ పుట్టకముందు 6 ఏళ్ళ ముందు ఆడ జీవించున్నా 6 ఏళ్ళు తేడా ఆ జన్మకి జన్మ 6 ఏళ్ళ చిలుకు అప్పుడు లుంగి తెల్ల లుంగి 6 ఏళ్ళు నేను ఇప్పుడు నాకు 55 కదా మేడం 55కు 6 కదా 62 ఏళ్ళ క్రితం ఆడ ఉన్నా దత్తు కాకుండా ఉన్నా 18 ఫీట్ల పొడవు 15 ఫీట్ల వెడల్పు పలుగురా ఇంత ఉంది ఆగ్నేయ దిశకు ఆయన గోవిందాచారి మా కర్మలో కలిసింది ఒకసారి ధ్యానం చేసినాక ఏ ఊరు లేదంటే
రాజనగరం. రాజనగరంలో నాకు ఒక జన్మ వచ్చింది. రెడ్డిస్ ఉన్నాయని ఫస్ట్ ఉన్నాయన్నది. అమ్మ ఓకే అనుకున్నాను. ఆగ్నేయ మూలకు ఉన్నాయి కాపర్లు ఏంటంటే ఉన్నాయన్నది. ఇట్లా 18 ఫీట్ల పొడుగు ఇట్లా లక్ష్మణారెడ్డి ఆయన కొన్ని సెకండ్ ఇట్లా చూసి ఏమంటాడంటే ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ ఎట్లా ఉన్నట్టు ఇప్పుడు ఆ ఊళ్ళో జీవితంలో మన ధ్యానాలకు వచ్చింది. ఆ సార్ లేకుండా ఆంజనేయ సార్ లేకుంటాడు బాగా గౌరవిస్తారు. మాకు బస్సు వస్తలేదు కోలాడ బస్సు. దీని కొరకు వేలకి గంట అయింది. ఇంకా మాకు నచ్చుతుంది సార్. చూడండి కర్నూలు ఏదో పని బస్సు ఆయన ఏమంటారు ఇంట్లో చూసి నేను చిన్నప్పుడు నిరుపేద చదువుతున్నప్పుడు మా అమ్మ నాయన అంట లక్ష్మారెడ్డి చనిపోతే అస్తమా చెప్తున్నాం మంది వెనుక మా అమ్మాయి నాయన అంట బడి ఎదగొట్టి వాళ్ళు ఎందరూ మంది చెప్పిన ఆ లక్ష్మారెడ్డి నీకంటే నేను పరిచయం అవుతున్నాను. మళ్ళీ నాకు కూడా వస్తుంది ఎవరికైనా వస్తుంది. ఫ్రెండ్స్ 3-4 గంటలు చూస్తుంటే 9 నెలలకు మన పాతకోట శివాలయం మరినారు గడ్డం రామరెడ్డి ఏమంటే గద్దర్ రామరెడ్డి అంటున్నారు ధ్యానంలో అందులో పౌర్ణమి ఏదో పెట్టించింది నైట్ పూట వచ్చిండు ఆయన. అందరు మాట్లాడినాక సార్ నేను దొరికొచ్చి పెట్టిన పాతకోట శివాలయం అన్నట్టు ఈయన కమలమ్మ అంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాట్లాడారు. ఆయన వచ్చింది నేను మర్చిపోయినా. సార్ ఆంజనేయ సార్ ఆంజనేయ ఈ కొత్త సార్ లేదు ఇక్కడ గుంటూరు అట్లా కోరస్ సార్ అంటే మీకు బాగా ఇప్పటికి ఉన్నది రిటైర్మెంట్ అప్పటికి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. నేను గోవిందాచార్య సార్ చెప్పిండు ధ్యానం చేస్తే నాకు కూడా హాస్పిటల్ దగ్గర వస్తే ఎవరికైనా కాదన్న ఇంట్రెస్ట్ చేసిన నన్ను నువ్వేమే కోరని సార్ స్కూల్ హెడ్ మాస్టర్గా రౌడీగా ఇట్లా పెంచుకుంటావు అంటే నాకు ఎందుకు ఇంకా మక్కువ ఉందని ధ్యానం చేసిన చూస్తుంటే ఆలగడ్డలో ఒక గుండాయిజంలా గ్రూప్లా ఒక తెగల ఉంది. తెల్ల చెప్పుకొని కత్తి నడిని చెప్పుకొని పూర్వమిసం పెంచుకొని అక్కడ నేను ఆ గుంపులా పనిచేసిన ఆ మక్కువ నాకు పోకుండా ఇప్పుడు టీచర్ అయినా కూడా ఉంది. నేను అక్కడ తీసుకున్న పరిణామం అయితే మనం చూడండి మన పెద్దలు అంటారు ఒకరు యోగి అయితే ఇటు 7 తరాలు అటు 7 తరాలు తిరిగి జరుగుతాయి. అక్కడ నేను కొంచెం కోల్పోయిన ఆస్తి నాకు ఇప్పుడు కొందరు మాకు సంబంధించిన వాళ్ళే కొందరు రియలైజ్ చేస్తే వాళ్ళు 40 పాయింట్ పోతలేదు వాళ్ళు సార్. నేను ఏజెంట్గా మా భార్య ఏజెంట్గా దాన్ని చేస్తుంది చేసి నాకు కొంచెం పట్ల తినపోయినాయి. ఎందుకు పోయినాయంటే లేదంటే నీకు గతంగా ఇక్కడ నీకు కొంచెం కోల్పోయినవు ఈ అప్పుడు ఇప్పుడు ధ్యాన యొక్క శక్తితోన ఆ లబ్ధిని ఇప్పుడు ఎక్కడ పోయింది ఎన్ని జన్మల పోయినా కూడా మనకు ఆ శక్తితో వస్తుంది. ఇట్లా మనము ప్రతిసారి ఏమంటుంది ధ్యానం అంటే ఏం చేయాలి అష్టోత్తరం చేయాలి. ధ్యానం అంటే ఏం చేయాలి 3వ కనుతో లోకాలు ఇది ధ్యానం మనకు ఉంది అందరికి ఉంది. మర్చిపోతున్నాయి చేస్తున్నాం పట్టు పట్టగలదు ఏమన్నా పట్టు పట్టగలదు ఇదే పట్టు పట్టగలదు పట్టు పట్టనేని పట్టి విడిచిపెట్టే పరిపక్షం కానీ పట్టు విద్యాలి అట్లా దేశం కలిసి మన తెచ్చుకోవాలి. ఇంకేం కావాలి మనకి పూర్వం అంటే అన్నం దొరకకుండే కుట్టం కాకుండే ఆ గింజ లేకపోతే నీళ్ళు దొరకకుండే ఎండ దొరుకుతుండే బడి దొరుకుతుండే బస్సు దొరుకుతుండే అన్నీ అందించింది సృష్టి మనకు. ట్యాంక్ చెప్తున్నావా బండికి ట్యాంక్ చెప్తున్నావా ఎప్పుడన్నా బస్సు ట్యాంక్ చెప్పినావా చెప్పలేదు ఎవరైనా చెప్పాలి. ఈ కుర్చీకి ట్యాంక్ ఈ కుర్చీ ఎవరు తయారు చేసాడు ఎంత కష్టపడినో ఎంత హాయి అవుతుంది మైకి ఎంత ఆ ఫ్యాన్ ఎంత ఆ రాయితం ఎంత అంత అంతే మేడం. మేడం చెప్పండి ఒక మాట ఇదొక మాట చెప్పండి మేడం. ఇది సుష్మిన నాడి మేడం. ఈడోపింగ్ మనకు 2,72,000 నాడులు మొత్తం. అందులో అతి ముఖ్యమైనవి ఈడ ఇది కడమ చంద్రనాడి పింగళ సూర్యచంద్రనాడి
ఈ రెండు నాడులు ఇది సుషుమ్న నాడు. పెద్దవి రెండు ఇవి, అతి పెద్దది పాము, ఎన్ను పాము నాడి అనేది నాడి. పాములు అంటాం, ఏ పుట్టలే ఏ పాము ఉందో అంటాం చూడు, ఇదే పుట్ట, ఇది సుషుమ్న నాడి. ఈ రెండింటిని గమనిస్తే ఇది మేలుకుంటాం. ఇది ఎన్నెముక నేను ఉండేది, నేను దీనికి చక్రాలన్నీ ఈ కుండలి అనేది, పద్మం అనేది, చక్రం అనేది, ఆజ్ఞాచక్రం, విశుద్ధం, ఆనాహత, మణిపూరక, స్వాధిష్టానం, మూలాధారం. ఇవన్నీ నాడులు కూడలి. ఈ ఎన్నుపాముకు ఈ ఇడపింగుల జంట ఉంటుంది. ఇవే జంట నాగులు అంటే మన ఈ ఆలుమగుళ్ళు ఆడమగ పెన వేసుకున్నది కానీ దాంట్లో పాలు వస్తాయి. దాంట్లో పాలు కాదు, ఈడ పాలు కాదు, ఈ పాలు వస్తాయి. ఆడనాగులు కాదు, ఆ ఇడపింగల నాడుల్లో నాట్యం ఆడి వయ్యారం ఆడి ఇది సుషుమ్నాడి ముడుచుకున్న నాగుపాము పడగైతుంది. పడగైతుంది అంటే ఈ నాడి మహాశుద్ధి జరిగి ఇక్కడ నుంచి ఈ శక్తికి వచ్చి శుద్ధి జరిగి ఇవన్నీ బీపీ, షుగర్, క్యాన్సర్, ఆ అజ్ఞానము, దుఃఖం అంతా కాల్చిపారేస్తుంది. అప్పుడు ఈ పడగైతుంది అంటే పడగైపోదు, యాక్టివిస్ట్ చేస్తారు. అది బాగా శుద్ధి జరిగే వరకు నాగు పాము నాగ దేవతగా మారిపోతుంది. దేహి నుంచి దేవత మారి, దేహి అంటే శరీరం, దేవత అంటే ఆత్మశక్తి. అది మహాపరిపూర్ణమై శవం కాని స్థితిని శివము అంటారు. అమ్మాయికి వ్యతిరేకం అబ్బాయి, పగలకి వ్యతిరేకము రాత్రి, ఉల్టా పదాలు ఉన్నాయి కదా. శివము శివం అంటే చైతన్యం లేనిది, మృత్యు లేనిది, జీవించలేనిది. శివం అంటే అసలు మృత్యు కాకుండా ఉన్నది, చైతన్యం ఉన్నది, ఎల్లకాలం జీవించే ఉంటుంది, మృత్యు ఉండదు. అని దానికే మనం పైన శివము అంటాం, అంటే కదలిక. ఆది మహాదశ వచ్చే వరకు దాంట్లో మనకు శివలింగాన్ని చూపిస్తారు. చూడండి ఇప్పుడు మన దేవాలయం ఇప్పుడు ఈ రామాలంకారం కూడా వస్తుంది. ఒకటి మామూలు బాగుంటుంది, పడవెక్కినప్పుడు నాగదేవత ఎట్లా ఉంటుంది, ఇంకా వచ్చినప్పుడు దాంట్లో శివలింగం ఉంటుంది. లింగం అంటే అంగం కాకుండా ఉండేది లింగం, అంగం కాకుండా ఉండేది ఏంటంటే ఆత్మ. శివలింగం అంటే పరిపూర్ణత, ముక్తి. చూసుకున్నట్టే ముక్తి ఉన్నట్టే, కర్మలు ఉండొచ్చు, పోతాయి అంతే, బాకీలు ఉంటాయి, కోటీశ్వరంగా బాకీలు ఉంటాయి. ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఇవన్నీ జరిగినా బీపీ, షుగర్ ఉండొచ్చు, ఏం చేయాలి? ఇదే ఈ దేవత పూజించాలి, ఆ దేవత. అది ఎందుకంటే అర్థం కావడానికి పూర్తి చేస్తారు అంతే. అసలు దేవత ఎవరి నా దేవత వాళ్ళతోనే ఉంది. ఇదే గరుడస్తంభం అంటారు, ఇదే జ్యోతి, పైన గరుడస్తంభం. గరుడ అంటే ఇప్పుడు డాక్టర్లు అది ఉంటుంది చూడండి, ఇట్లా పాములు పెనేసుకొని ఉంటాయి, దానికి రెక్కలు ఉంటాయి, వాళ్ళకు గుర్తుంది. ఎందుకంటే వైద్యం జయిస్తే ఆ ఇడపింగులతోనే జయించాలి. ఇడపింగులను గమనించినప్పుడు సుషుమ్న నాడి అంటే రెక్కలు ఉంటాయి. రెక్కలు అంటే హాస్టల్ ప్రయాణం, విమానం చేస్తే జయము, వైద్యము. అయితే థ్యాంక్ యూ మాస్టర్. 100 అబ్బో టైం ఎక్కువనే అయినట్టు. ఈ 100 వారాల సందర్భంగా యూనియన్ మాస్టర్ జిల్లాలో అయ్యన్ స్వామి చదువు రాజా అంజనేయ స్వామి గాంధీ గణేష్ మా గొప్ప శిష్యుడు, 14 సంవత్సరాల వయసు ఆయన శిష్యుని మాట్లాడడానికి ఉండడా గణేష్ పైన దాని ఆంజనేయ స్వామి మాట్లాడింది. ఇది ఒక్కసారి బ్రహ్మ